ప్రభు మన కొరకు ఉద్దేశించిన వాక్య ధ్యానాంశము గడిచిన దినాల్లో లూకా సువార్త 14వ అధ్యాయము 16 నుండి ఉపమానం కొరకు మనం మాట్లాడుకుంటూ ఉన్నాం. ఉపమానంలో మనం ఆయన కోపపడి అంటే 21, అప్పుడు దాసుడు తిరిగి వచ్చి, లూకా సువార్త 14వ అధ్యాయం 21, అప్పుడు దాసుడు తిరిగి వచ్చి ఈ మాటలు తన యజమానునికి తెలియజేయగా, ఆ ఇంటి యజమానుడు కోపపడి, నీవు త్వరగా పట్టణపు వీధుల్లోనికి సందుల్లోనికి వెళ్ళి బేదలను, అంగహీనులను, కుంటివారిని, గుడ్డివారిని ఇక్కడికి తోడుకొని రమ్మని ఆ దాసుడితో చెప్పాను. అంతట దాసుడు, ప్రభువా, నీవు ఆజ్ఞాపించినట్టు చేసి తిని కానీ ఇంకనూ చోటున్నదని చెప్పాను. అందుకు యజమానుడు, నా ఇల్లు నుండినట్లు నీవు రాజమార్గములోనికి కంచెల్లోనికి వెళ్ళి లోపలికి వచ్చుటకు అక్కడి వారిని బలవంతము చేయము. ఏలయనగా పిలువబడిన మనుష్యులలో ఒకడును నా విందు రుచి చూడడని మీతో చెప్పుచున్నాను నేను. ఈ మాట మనం చాలా వారాలుగా ధ్యానం చేసుకుంటూ గడిచిన వారం అప్పుడు దాసుడు తిరిగి వచ్చి ఆ మాటలు తన యజమానుడికి తెలియజేయగా, ఆ ఇంటి యజమానుడు కోపపడి, అంటే యజమానుడికి ఏమొస్తుందమ్మా? కోపం. కుమారుడు ముద్దు పెట్టుకునుడి, లేని ఎడల ఆయన కోపించును, అప్పుడు మీరు త్రోవ తప్పి నశించుదురు అనే మాటను మనం గడిచిన వారం ధ్యానం చేసుకున్నాం. ప్రభువు మరలా ఈ వారం కొరకు చాలా విషయాలు దీనిలో నుండి బయలుపరచడం జరిగింది. హల్లెలూయా. గడిచిన వారం మనం ధ్యానం చేసుకున్నటువంటి ఆ ధ్యానాలు ఏంటంటే, రాళ్ళు కేకలు వేస్తాయి. మనం రాళ్ళం, అన్యజనులే ఆ రాళ్ళు. హల్లెలూయా. అన్యజనులు కేకలు వేస్తాయి. ఆయన ఉద్దేశ్యంలో మనము కేకలు వేయగలగాలి. అవి ఏ కేకలు? స్తుతి కేకలు. ఒకటి స్తుతి కేకలని, ఇంకా పై స్థాయి అనుభవంలో కూడా మనం కేకలు వేయగలగాలి. ఆ కేకలు ఏ కేకలు? కీడులో కూడా స్తుతించేటువంటి అనుభవము, అంటే ప్రతికూలతలో కూడా ప్రభువును స్తుతించగలిగేటువంటి అనుభవం మనలో ఉండాలి, ఉండి తీరాలి అని ప్రభువు కోరుకుంటున్నారు అని మనం ధ్యానం చేసుకున్నాం. హల్లెలూయా. రెండవ అంశం, రెండవ పాయింట్ లేదా రెండవ సందర్భం ఏం ధ్యానం చేసుకున్నాము అంటే, విశ్వాసాన్ని బట్టి అన్యజనుడైనటువంటి శతాధిపతి అద్భుతాన్ని పొందుకున్నాడు దేవుని యొద్ద నుండి. నెక్స్ట్, సారెపతు అనే విధవరాలు దగ్గరికి ఏలియా పంపబడితే ఆమె విశ్వాసాన్ని బట్టి కరువులో ఆమె పోషింపబడింది. నెక్స్ట్, నయమాను తన విశ్వాసాన్ని బట్టి కుష్ఠరోగి అనబడేటువంటి నయమాను పసిపిల్ల దేహము వలె రూపాంతరపరచబడ్డాడు. అంటే మనము మన విశ్వాసముతో అద్భుత, ఆశ్చర్య, మహాశ్చర్య సూచక కార్యాలు జరిగించేటువంటి దేవుడు మనకున్నాడు. మన విశ్వాసముతో ఆయన యొద్ద నుండి మనం అద్భుతాన్ని, ఆశ్చర్య కార్యాన్ని, మహాశ్చర్య కార్యాన్ని, సూచక క్రియను, అద్భుతమైన స్వస్థతను పొందుకోవాలి. ఎందుకంటే ఆయన సంసిద్ధుడుగా ఉన్నాడు మనకి కార్యాలు చేయడానికి. మన విశ్వాసము ద్వారా ఆయన యొద్ద నుండి మనము అతీతమైన కార్యములు పొందుకోవాలి. ఈ రాళ్ల విషయంలో దేవుని యొక్క ఉద్దేశ్యము, ఈ రాళ్ల విషయంలో దేవుని యొక్క చిత్తము. ఎంతవరకు మనం విశ్వాసాన్ని బట్టి అద్భుతాన్ని, విశ్వాసాన్ని బట్టి ఆశ్చర్యకార్యాన్ని, విశ్వాసాన్ని బట్టి సూచక క్రియను, విశ్వాసాన్ని బట్టి స్వస్థతను పొందుకున్నట్టుగా మనం ధ్యానం చేసుకున్నాం. మనము కూడా రాళ్ళం, అన్యజనులు. ఆయన సంసిద్ధంగా ఉన్నాడు మన పక్షంగా కార్యాలు చేయడానికి. మనము పరిపూర్ణ విశ్వాసాన్ని ఆయన ఎడల కలిగి ఉంటే, కనుపరుస్తే ఆయన మన జీవితంలో అతీత కార్యాలు చేస్తాడని చెప్పడం సంభవము. ఇంతవరకు మనం ధ్యానం చేసుకున్నాం. ప్రభు నాతో మాట్లాడుతున్నారు. తర్వాత ధ్యానాన్ని సుస్పష్టంగా ప్రభు బయలుపరుస్తున్నారు. ఈ అంశం అయిపోయింది, నెక్స్ట్ వేరే దానిలోకి వెళ్ళాలి అని అనుకున్నాను నేను. మన ఆలోచనలు వేరు, ఆయన ఆలోచనలు వేరు. సంఘంగా మనల్ని అదృశ్య దేవుడు అని అనుకుంటాం, కానీ అతీతంగా నడిపించుకుంటున్నాడు. అదృశ్యంగా ఉన్నట్టుగా కాదు,
వాక్య ప్రత్యక్షతలో దృశ్య రూపంగానే మనల్ని ఆయన నడిపించుకుంటున్నారు. దేవునికి స్తుతి కలుగుగాక, దేవునికి స్తోత్రం. అందుకే మనం దేవుని సన్నిధిని ఎప్పుడు కూడా నిర్లక్ష్యం చేయకూడదు. ప్రభువు ఏ విషయాలు బయలుపరుస్తున్నారు నాకు అంటే, ఎంతవరకు మనం రాళ్ళమని, స్తుతి కేకలు వేయాలని, కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలని, అది మేలులను బట్టి అలాగే కీడులను బట్టి కూడా అని. రెండవది, విశ్వాసం ద్వారా అనేకమైనటువంటి అద్భుతాలు, స్వస్థతలు, మహాశ్చర్య సూచక్రియలు పొందుకోవాలని ఎంతవరకు మాట్లాడిన దేవుడు ఇక ముందు ఏం మాట్లాడబోతున్నారంటే, ఆ విశ్వాసము ద్వారా మనం వాగ్దానాన్ని స్వతంత్రించుకోవాలట. హల్లెలూయా. ఆ విశ్వాసము ద్వారా మనము ప్రవచన ఫలాన్ని స్వతంత్రించుకోవాలట. ఆ వాగ్దానం ద్వారా మనము వాగ్దాన ఫలాన్ని సంపాదించుకోవడం, వాగ్దానాన్ని, ప్రవచనాన్ని, ఒక అతీతమైనటువంటి, విడదీయలేనటువంటి ఒక అతీతమైనటువంటి అద్భుతాన్ని మనం సంపాదించుకోవాలంట. హల్లెలూయా. ఇది ఎవరి ఆకాంక్ష అంట? దేవుని యొక్క ఆకాంక్ష. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుని ధ్యానం చేసుకుందాం. మహాగణుడు అయిన దేవా యేసయ్య, మహోన్నతుడు అయిన మా తండ్రి, ప్రభువా, ఘనుడా, మీ కృపలో ప్రభువా మమ్మను జ్ఞాపకం చేసుకోండి. అతీతంగా రాజా, అన్యజనులు రాళ్లకు పోల్చబడినటువంటి మేము అతీతంగా ప్రభువా విశ్వాసమును బట్టి అద్భుతాలు, మహాశ్చర్య సూచక్రియలు, స్వస్థతలు పొందుకోవాలని మీరు మాట్లాడుతూ, నేడు దినాన తండ్రి అదే విశ్వాసంతో నాయన వాగ్దానాన్ని స్వతంత్రించుకోవాలని మీరు మాట్లాడుతున్న విధానాన్ని బట్టి వందనాలు. మీరు మాకు ఇచ్చిన ప్రవచనాన్ని కానీ, మీరు మాకు ఇచ్చిన వాగ్దానాన్ని కానీ, మీరు మాకు ఇచ్చినటువంటి ఏ దర్శనాన్నైనా, స్వప్నాన్నైనా, ప్రత్యక్షతనైనా మేము కోల్పోకుండా వాటిని మేము పొందుకోవడానికి, అనుభవించడానికి విశ్వాసము ఆవశ్యకమని మీరు మాట్లాడుతున్న విధానాన్ని బట్టి వందనాలు తండ్రి. అతీతంగా మాతో మీరు మాట్లాడండి. వాక్యము విత్తబడుతున్నప్పుడు అది వెలుగు కలగాలి. అనేకుల హృదయాల్లోనికి నాయన ఈ వాక్యం దూసుకుపోవాలి. అపవాది వడలు చెడుల కార్యములు యేసు నామములో ప్రభువా లయపరచబడి, శపించబడి, బంధించబడాలి. నీ మాట మా జీవితాలకు ప్రభువా అద్భుతమైనటువంటి నిత్యరాజ్య మహిమ కొరకైన సంకేతం కావాలని మీ సన్నిధిలో ప్రభువా మమ్మను మేము అప్పగించుకుంటూ అతీతంగా మమ్మల్ని నడిపించమని, వాడుకోమని యేసు నామములో అడుగుతున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ఒక కథ చెప్తున్నట్టుగా చెప్తే జాగ్రత్తగా వినండి. ఇప్పుడు ఏ విశ్వాసాన్ని బట్టి అయితే ఎంతవరకు మన అద్భుతాన్ని, మహాశ్చర్య సూచిక స్వస్థతను అనుభవించాలి, ఇది దేవుని యొక్క చిత్తం మన పట్ల, దేవుని యొక్క ఉద్దేశ్యము, సంకల్పమని మనం ధ్యానం చేసుకున్నామో, అలాగే ఇప్పుడు అదే వాగ్దానాన్ని బట్టి లేదా అదే విశ్వాసాన్ని బట్టి మనం ఏం సంపాదించుకోవాలి, ఏం స్వతంత్రించుకోవాలనే దేవుని ఉద్దేశంలో వాగ్దానాన్ని. హల్లెలూయా. చూడండి, మనం వాగ్దానాన్ని సంపాదించుకోవాలి అనేది దేవుని యొక్క ఉద్దేశ్యం కదా. అయితే మన జీవితంలో వాగ్దానాలను మనం స్వతంత్రించుకోగలుగుతున్నామా అనేది ఒక ప్రశ్నార్థకం. లేదా వాగ్దాన ఫలాన్ని అనుభవించగలుగుతున్నామా అనేది ఒక ప్రశ్నార్థకం. లేదా ఒక ప్రవచనాన్ని కానీ, లేదా నీకు దేవుడు బయలుపరిచినటువంటి ఒక దర్శనాన్ని కానీ, ఒక స్వప్న ప్రత్యక్షతను కానీ నీ జీవితంలో నువ్వు అనుభవించగలుగుతున్నావా అనేది ఒక ప్రశ్నార్థకము. ఎందుకంటే ఈ వాగ్దానాలు దేవుడు ఇచ్చినప్పుడు, లేదా ప్రవచన రీతిగా దేవుడు మాట్లాడుతున్నప్పుడు, జరగబోయేటువంటి విషయాలు భవిష్యత్ కాలంలో నీ జీవితంలో జరిగించాల్సినటువంటివి దేవుడికి బయలుపరుస్తున్నప్పుడు, బెస్ట్ ఎగ్జాంపుల్ యోసేపు, వాటిని మనం అనుభవించగలుగుతున్నామా, అనుభవించలేకపోతున్నామా అనేది ఒక ప్రశ్నార్థకమే. నిజానికి మనం అనుభవించొద్దా? మనం చెప్దాం, అనుభవించక్కర్లేదా? పిల్లలు అనుభవించాలా? యోసేపు తనకు వచ్చినటువంటి ప్రత్యక్షతలో నిలబడ్డా?
సౌలుకు సమూయేలు ద్వారా ఇచ్చినటువంటి ప్రవచనంలో సౌలు నిలబడ్డా? ఏంటంటే మరి కదా, అంటే వ్యత్యాసాలు ఉన్నాయి. దేవుడు ప్రవచనం ఇచ్చినంత మాత్రాన, వాగ్దానం ఇచ్చినంత మాత్రాన, భవిష్యత్తును నీకు బయలుపరిచినంత మాత్రాన అది నువ్వు అనుభవించడం అనేది ఆనందదాయకమైనటువంటి ప్రక్రియ. అనుభవించలేదు అంటే శోచనీయం, బాధాకరమైనటువంటి విషయం. అయితే దేవుడు నీ గురించి నా గురించి ఏమనుకుంటున్నాడు అంటే, నా బిడ్డలు అనుభవించాలి. హల్లెలూయా. ఆ ప్రత్యక్షతలను అనుభవించాలి, ఆ ఫలాలను అనుభవించాలి, ఆశీర్వాదాన్ని అనుభవించాలి. అనుభవింపజేసేవాడు ఉన్నాడా లేదా మనకి? అనుభవింపచేసేవాడున్నాడు కాబట్టి అనుభవించండి అయ్యా, అనుభవించండి అమ్మా అని అన్నీ ఇచ్చాడు. ఏమేమి? దర్శనం ఇచ్చాడు, ప్రత్యక్షత ఇచ్చాడు, స్వప్నం ఇచ్చాడు, ప్రవచనం ఇచ్చాడు, వాగ్దానం ఇచ్చాడు. అనుభవింపజేసేవాడు మనకున్నాడు. అనుభవించండిరా అని మనకిచ్చాడు. మనం అనుభవిస్తున్నామా లేదా, ఇది చాలా ప్రాముఖ్యం. అనుభవిస్తున్నామా లేదా అనేది చాలా ప్రాముఖ్యం. బిర్యానీ ప్యాకెట్ ఎవరో తెచ్చిచ్చారంట మనకు, అనుకోండి అంతే, ఉత్తునే జాయింట్లు అనమాట. మనం తింటే ఆస్వాదించగలుగుతాం, చక్కగా తినగలుగుతాం, ఆహ్లాదకరంగా ఉంటుంది. ఆ టేస్ట్ అంతా మనం ఏం చేయగలుగుతాం? పొద్దున్న తిందామనుకుని పొట్లం అసలు బయటదేమేమవుద్ది? ఆ ఇచ్చేవాడు నీకు తింటావనే కదా ఇచ్చాడు, తిని తృప్తిని పొందుతావని కదా ఇచ్చాడు. నువ్వేం చేసావు? నీకు అత్యాశ ఎక్కువ. పొద్దున్న టిఫిన్ ఎగ్గొట్టేద్దాం, వండడం ఉండదు, వండుకోక్కర్లొద్దు, ఇది పొద్దున గుర్చేసుకుంటే. మరి ఇప్పుడు గొడవ ఏం పర్లేదులే, రాత్రిపూటే కదా, పర్లేదు, మంచినీళ్ళు తాగేసి పడుకున్నా నడిచిపోద్ది. అదే పగలైతే ఖచ్చితంగా టిఫిన్ చెయ్యాలి. అందుకని నువ్వేం చేసావు? దాచుకున్నావే, సైతానిగడు దోసుకున్నాడు. పెంటపాలు, పెంట మీదకే. జాయింట్లు అండి పెంటే, బాస్మతి రైస్ అండి పెంటే, టేస్టీ ఉండదండి. ఇప్పుడు అంతా ఏంటండి? పెంటే. నిన్ను ఎప్పుడు తినమని ఇచ్చాడు? దేవుడు కాలాలు సమయాలు నిర్ణయిస్తాడు కదా. నీకు ఏది కావాలో నీ పరలోకపు తండ్రికి తెలియను కదా. అది తినడానికి కూడా నీకు యోగ్యత, అర్హత ఉండాలి. అది తినడానికి కూడా నీకు ఒక ప్రాసెస్ ఉండాలి. హల్లెలూయా. అంతేగాని ఆయనేమో ఇప్పుడు తినవమ్మా అని ఇచ్చాడు. అది ప్రాసెస్. ఓ మాటలో చెప్పాలంటే అదొక ఆజ్ఞ, అదొక మాట. వెనక్కి తిరిగి చూడకమ్మా ఆజ్ఞ మాట చాలా తేలిగ్గా ఉందా? ఇది కూడా తినేయమ్మా అని ఇచ్చాడు. నీకు ఆప్షన్స్ ఇవ్వలేదు. ఇప్పుడు తింటే నీ ఇష్టం, రేపు తింటే నీ ఇష్టం, ఎల్లుండి తింటే నీ ఇష్టం అల్లే. ఆప్షన్స్ ఏమీ ఇవ్వలేదు. తినేయమ్మా అన్నాడు. నీ కడుపు నిండుద్ది కదా, తినొచ్చు కదా. నువ్వేం చేసావు? పొద్దునకి ఏమైంది? తిన్నావా? యజమానుడు తినమని ఇచ్చాడు, తిన్నావా? నక్కకి యజమానుడు ఇచ్చాడు తినమని త్వరలో పెట్టుకొని తిన్నదా? ఇశ్రాయేలుకి దేవుడు ఇచ్చాడు. ఎలా ఇచ్చాడు? ఎప్పటికప్పుడు ఇచ్చాడా? వీళ్ళు కూడా మనలాగా బిర్యానీ పొద్దున గుంచుకున్నట్టు వీళ్ళు కూడా ఏం చేసింది? లాంగ్వేజ్, బైబిల్ లాంగ్వేజ్లో ఏముంది? కంపు కొట్టిందంట. ఎక్కడ పాడేశారు? దేవుడు ఇచ్చేది నీకు దీవెనగా ఉండాలి, ఆశీర్వాదకరంగా ఉండాలి, మేలుకరంగా ఉండాలి, క్షేమకరంగా ఉండాలి అంటే ఆయన ఏది చెప్తే అది చేయాలంతే. నువ్వు తేడా చేసేవనుకో తేడా అయిపోద్ది. ఇక్కడ ఈ ఉపమానంలో రమ్మన్నాడు, రావాలంతే. కానీ ఏం చేశారు వీళ్ళు? కింద వాళ్ళకి విందు, నీకు బిర్యానీ ప్యాకెట్ దక్కింది ఏంటి? నక్కకి వేట దక్కిందా? ఇశ్రాయేలుకి దక్కిందా? ఇశ్రాయేలు ఏమన్నాడు? సమకూర్చుకోండి. పొద్దున సమకూర్చుకున్నారు కంపు, 2 రోజులకి సమకూర్చుకోండి, ఉండదేటి? వెళ్ళారు, దొరకలేదు, పొస్తు. మన జీవితంలో వాగ్దానాన్ని స్వతంత్రించుకోవడానికి విశ్వాసం అనేది చాలా ప్రాముఖ్యం. హల్లెలూయా. విశ్వాసం అంటే ఏంటో తెలుసా? ఆయన మాట మీద నమ్మకం. బిర్యానీ ప్యాకెట్ ఈరోజు తినే అన్నాడు,
ఆ మాట మీద నీకు నమ్మకం ఉండి నువ్వేం చేయాలి? తింటేనే నీకు అది అక్కడికి వస్తుంది. నువ్వు ఏదేదో ఆలోచించుకున్నావు, నువ్వు ఆ మాట మీద నీకు విశ్వాసం ఉందా? అర్థం అవడానికి చెప్తున్నాను, అర్థం అవడానికి, మీకు ప్రతీది కూడా అర్థం అవడానికి చెప్తున్నాను. ఇప్పుడు నీకు ఇచ్చిన వాగ్దానం ఏమవ్వకూడదు? ప్రవచన వాక్యం ఏమవ్వకూడదు? నీకు ఇచ్చిన దర్శనం ఏమవ్వకూడదు? నీకు ఇచ్చినటువంటి ప్రత్యక్షత ఏమవ్వకూడదు? వ్యర్థం అయిపోకూడదు. అంటే వ్యర్థమైపోయేటువంటి పరిస్థితి ఉందా లేదా? ఆలదన్నుకునే పరిస్థితి ఉందా లేదా? దానినే కృపను కోల్పోవడం అంటారు వాక్యాన్ని బట్టి. అంటే మాట దేవుని దగ్గర ఎలా ఉంటుంది తెలుసా? అటు ఇటు స్టెప్ వేయడానికి దేవుని దగ్గర ఏముండదండి? అటు ఇటు స్టెప్ వేయడానికి ఉండదు. దేవుని మాట ఉన్నది ఉన్నట్టుగా నువ్వు అంటే దాని అర్థం ఏంటో తెలుసా? నీకు జ్వరం వచ్చిందనుకో, జ్వరం ట్యాబ్లెట్ మాత్రమే పడాలి, నీకు విరోసిన ట్యాబ్లెట్ పడకూడదు. ఇది బాగా అర్థమైంది జనానికి. ట్యాబ్లెట్ సేదాగా నీ కడుపులోకి వెళ్ళాలి. మోషన్స్ అయితే మోషన్స్ ట్యాబ్లెట్టే నీ కడుపులోకి వెళ్ళాలి. ఇది జ్వరం పేషెంట్, ఇది మోషన్స్ పేషెంట్ అనుకో, ఈవిడికేమో జ్వరం తెచ్చి ఈవిడికేమో మోషన్ తెచ్చే పని జరగదు. అలాగే వాక్యం కూడా ఆయన ఎలా చెప్తే అలా చేస్తేనే పని జరుగుద్ది. ఇశ్రాయేలీలు మన్నా సందర్భంలో ఎలా చెప్తే అలా చేశారా? చేయలేదు. సౌలు సమూయేలు ద్వారా దేవుడు ఎలా చెప్తే అలా చేశాడా? చేయలేదు. అందుకని వాళ్ళ బ్రతుకులు మనకు ఎలా ఉన్నాయి? దృష్టాంతంగా ఉన్నాయి. దేవుని వాక్యము మినహాయింపు ఉండదు. విశ్వాసము అంటే విశ్వాసమే. హల్లెలూయా. అందుకే దేవుడు ఎంత అన్నాడు అనుకో, దాంట్లో ఎంత అనుకో అల్ప విశ్వాసి అని తిడతాడు. అసలు విశ్వాసం కనపరచలేదనుకో అవిశ్వాసం అని తిడతారు. అసలు మరి నీకేం కావాలి? విశ్వాసం అంటే విశ్వాసమే, అది పరిపూర్ణ విశ్వాసమే. అందులో ఏమాత్రం వ్యత్యాసం కానీ తేడా కానీ ఉండకూడదు. ఇప్పుడు వాగ్దానాన్ని సంపాదించుకోవాలంటే, ప్రవచన ఫలాన్ని అనుభవించాలంటే, మన ఎడల దేవుడు ప్రణాళిక ప్రత్యక్షపరిచినప్పుడు ఆ ప్రత్యక్షలో మనం కూర్చుండబెట్టబడాలంటే విశ్వాసం అనేది చాలా ప్రాముఖ్యము. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, ఈ విశ్వాసాన్ని బట్టి నీకు అద్భుతం, విశ్వాసాన్ని బట్టి ఆశ్చర్య కార్యం, మహాశ్చర్య కార్యం, స్వస్థత కార్యం, విశ్వాసాన్ని బట్టే వాగ్దాన ఫలం, విశ్వాసాన్ని బట్టే ప్రవచన ఫలం, విశ్వాసాన్ని బట్టే ప్రత్యక్షతలో కూర్చోవడం. విశ్వాసం లేకపోతే వీటిని నువ్వు అనుభవించడం సాధ్యమా? ఒక్క మాట చెప్పండి, అసాధ్యమేనా? అందరూ ఓకేనా? ఇక్కడే ఉన్నారా? కొందరు సుసాధ్యం అంటున్నారా? అసాధ్యమేనా? ఇప్పుడు చెప్పండి, వినుట వలన విశ్వాసం కలుగును, అది దేవుని మాట అనబడి వాక్యం వలన కలుగును. పాస్టర్ గారు ఏదేదో చెప్పారా? కరెక్ట్గా చెప్పారా? ఇప్పుడు వినుట వలనే విశ్వాసం కలుగుద్ది. వినుట వలనే నీకు బలం వస్తుంది. వినుట వలనే నీ విశ్వాసం అభివృద్ధి చెందుతుంది. అప్పుడు మాత్రమే నువ్వు అద్భుతాన్ని పొందుకోగలవు. నేను చెప్పినట్టుగా ఆశ్చర్య, మహాశ్చర్య, సూచక, స్వస్థత, వాగ్దాన, ప్రవచన ఫలం, నెక్స్ట్ ప్రత్యక్షతల్లో కూర్చుండబెట్టబడగలవు. దేన్ని బట్టి? వినుట వలన. ఏమండి, నీకు రోగం తగ్గాలంటే డాక్టర్ గారు ఇచ్చిన మెడిసిన్ ఎంతగా వాడతావో అప్పుడే నీకు రోగం తగ్గడం ఎంత వాస్తవమో, ఇక్కడ నువ్వు ఆధ్యాత్మికమైనటువంటి రోగాలు తగ్గి ఆత్మ సంబంధంగా నువ్వు ఎదగాలంటే, అద్భుత ఆశ్చర్య మహాశ్చర్య సూచక్రియలు అనుభవించాలంటే, వాగ్దాన ఫలంలో కూర్చుండబెట్టబడాలంటే ఖచ్చితంగా నీకు సహవాసములో విత్తబడుతున్న వాక్యం అవసరం. మినహాయింపు లేదు. సహవాసానికి రమ్మని పిలుపునిచ్చినప్పుడు పరిగెత్తుకుని రాగలగ. ఎంత పరిగెత్తుకుని వచ్చినా 30 అంతులు ఉంది, 60 అంతులు ఉంది, 100 అంతులు ఉంది. అసలు పరుగే వద్దు నాకంటే ఏ వంతు నీకు లేదు. అంతా వంతు లేదు అంటే పరలోకం లేదు.
అందుకే సహవాసానికి పిలిచినవాడు నమ్మదగినవాడు. అందుకే కుమారుడు అనబడే వాక్యాన్ని ముద్దు పెట్టుకోండి, లేకపోతే ఆయన కోపం వస్తుంది. ఆయనకి ప్రేమ వస్తే పరలోకంలో ఉంటావు, ఆయన కోపం వస్తే నరకంలో ఉంటావు. ఇంకా చెప్పాల్సింది ఏమీ లేదు. ఇప్పుడు జాగ్రత్తగా మనం కథ చెప్పినట్టుగా చెప్తే జాగ్రత్తగా వినండి. అన్యజనుల యొక్క విశ్వాసమును బట్టి వాగ్దానములో నిలబడాలి అని దేవుడు కోరుకుంటాడు. ఇప్పుడు బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే, మనందరికీ తెలుసు రాహాబు వేశ్య. ఆమె ఎవరు అంటే పక్కా అన్యజనురాలు కదమ్మా. ఇశ్రాయేలు జనాంగం వాగ్దాన సంతానం. ఒక మాటలో చెప్పాలంటే ఇశ్రాయేలు అందరూ ఎవరు? వాగ్దాన ప్రజలు, నిత్యరాజ్య వారసులు, రాజ్య సంబంధులు. అయితే అద్భుతం ఏంటంటే ఇశ్రాయేలు జనాంగం అనుభవిస్తుంది. ఏమనుభవిస్తుందంటే అద్భుత ఆశ్చర్య మహాశ్చర్య కార్యాలను అనుభవిస్తుంది. కానీ ఒక ప్రతికూలత వచ్చినప్పుడు అసలు మేము ఎప్పుడు కూడా చూడలేదు, మేము ఎప్పుడు కూడా అనుభవించలేదు, అసలు మోషే ఎవరో ఆ దేవుడు ఎవరో మాకు అసలు పరిచయం కూడా లేదు అన్నట్టుగానే ప్రవర్తించారు. కానీ ఈ అన్యజనురాలు మాత్రం విని విశ్వసించింది. హల్లెలూయా. ఎటువంటి విశ్వాసం ఇది అంటాను నేనంటే పరిపూర్ణ విశ్వాసం అంటాను. అచంచలమైనటువంటి విశ్వాసము, సాధారణమైనది కాదు, అసాధారణమైనది. ఆ విశ్వాసం ఏం చేసింది? ఆమెని వేగులు వాళ్ళు వచ్చారు. దేశభక్తి ఎవరికైనా ఉంటుంది. మా దేశం, మా రాజ్యం, మా రాజు, వీళ్ళ మా శత్రువులు, మమ్మల్ని చంపడానికి నాశనం చేయడానికి వచ్చారు అనే విషయం రాహాబుకి తెలుసు. అయినను రాహాబు ఎవరి మీద మనసు పెట్టుకుందో తెలుసా? విన్న వాని మీద మనసు పెట్టుకుంది. ఆమె కంటితో చూడలేదు, ఆమె అనుభవించలేదు. కానీ ఇశ్రాయేలీల జనాంగం పక్షంగా తన దేవుడు రాజును ఎలా బట్టి కనిపించాడు? ఇశ్రాయేలీల జనాంగమును నడిపిస్తున్నటువంటి దేవుడికి ఏ అన్య జనాంగం ఆటంకంగా నిలబడిందో, అనుకూలంగా కాకుండా ప్రతికూలంగా నిలబడిందో, ప్రతికూలమైపోయిన వారికి ఇశ్రాయేలీల దేవుడు ఎలా ప్రతికూలుడై అద్భుతమైనటువంటి కార్యాలు ఇశ్రాయేలీల పక్షంగా చేశాడు. ఫలానా రాజులు ఏమయ్యారు, ఫలానా రాజ్యాలు ఏమయ్యాయి, ఫలానా గోపురాలు ఏమయ్యాయి, ఫలానా స్థలాలు ఏమయ్యాయి, ఫలానా పొలాలు ఏమనయ్యాయి, అవన్నీ విన్నదాన్ని ఆమె హృదయంలో సేవ్ చేసేసుకుంది. ఏం చేసుకుంది? ఆమె ఏమన్నా అనుభవించిందండి? ఒక్క మాట కళ్ళతో చూసిందా? చెవులతో విందంతే. సేవ్ చేసుకుని ఉంచుకుంది. ఎక్కడ? ఆ హృదయంలో. సమయం వచ్చేటప్పటికి ఇశ్రాయేలులకు అప్లై చేసుకోవడం తెలియదు, కానీ అన్యజనురాలకు అప్లై చేసుకోవడం తెలిసింది. ఇశ్రాయేలు జనాంగం దేవుడు అన్ని ఘనకార్యాలు చేసి నడిపిస్తున్న ప్రతికూల పరిస్థితుల్లో అప్లై చేసుకోవడం తెలియలేదు. ఆ దేవునికి ఆనందాన్ని కలిగించడం తెలియలేదు. ఆ దేవుని విశ్వాసమును కనపరచడం తెలియలేదు. కానీ ఈ అన్యజనురాలికి ఒక పరిస్థితి, ఒక సిచ్యుయేషన్ రాగానే ఎలాగైతే అప్లై చేసుకోవాలా వాక్యాన్ని ఆమెకి అర్థమై అంటది, మీ దేవుడు ఘనుడు, మీ దేవుడు ఇతర రాజ్యాలకు చేస్తున్నవన్నీ మా చెవిని పడగానే మా గుండెలు కరిగిపోయినాయి. మీ దేవుడు అసాధారణమైన కార్యాలు చేయువాడు. నా లాంగ్వేజ్లో చెప్పాలంటే మీ దేవుడు శక్తి సామర్థ్య బల పరాక్రమ ప్రభావ మహత్య మహిమలు కలిగిన వాడు. మీ దేవుడు అతీతుడు, అనంతుడు. మీ దేవుడు వంటివాడు లేడు. అందుకని నేను మీకు సహాయం చేస్తాను. నేను చెప్తున్నాను, మా రాజుని, మా రాజ్యాన్ని, మా యెరికో పట్టణాన్ని మీ దేవుడు మీకిస్తాడు. అది నాకు తెలుసు. ఎంత అద్భుతంగా ఉందండి వింటంటే, ఎంత విశ్వాసం. అందుకని ఒక్క మాట, మిమ్మల్ని నేను ఏం చేస్తాను? సేఫ్ చేస్తాను, మిమ్మల్ని నేను కాపాడుతాను, మిమ్మల్ని నేను రక్షిస్తాను.
అందుకు గాను మీరు నాకు ఒక మాట ఇవ్వాలి, నన్ను కాపాడాలి, మీరు నా ఇంటి వారిని కూడా మీరు కాపాడాలి. నాకు మాట ఇస్తే గనక నేను మీకు సహాయం చేస్తాను. మరి రాహాబు దొరికిపోతే ఏమైపోద్ది? దేశద్రోహుల జాబితాలోకి పంపేస్తారు, దేశద్రోహి అని ముద్ర వేస్తారు. దేశానికి ద్రోహం చేసినటువంటి పరిధిలో ఆమె నిలిచిపోద్ది. కానీ ఆమె వాటిని పట్టించుకోలేదు, వాటి గురించి ఆమె ఆలోచించలేదు. కానీ ఆ దేవుడు అంటే మన దేవుడు గురించి అనుభవించలేదు, కానీ చూడలేదు, కానీ విన్న దానిని బట్టి విశ్వాసంతో క్రియాపూర్వకంగా అడుగులు ముందుకు వేస్తుంది. హల్లెలూయా, దేవునికి స్తుతి కలుగుగాక. అంటే ఈ అన్యజనురాలికి విశ్వాసం ఎంత ఉంది? వాగ్దాన ప్రజలకు ఉందా ఇంత విశ్వాసం? రాజ్య సంబంధాలు అనబడి ఇశ్రాయేలు జనాంగానికి ఉంది ఎంత విశ్వాసం? అద్భుతాలు అనుభవించి ఆశ్చర్య కార్యాల్లో నడుస్తున్న వాళ్ళకు ఉంది ఎంత విశ్వాసం? అందుకే దేవుడు అతీతమైనటువంటి విశ్వాసం రాహాబులో ఉండటాన్ని దేవుడు చూచాడు. ఇప్పుడు దేవుడు అంటున్నాడు, రాళ్ళు విశ్వాసము ద్వారా ఏం సంపాదించుకోవాలి? వాగ్దానాన్ని స్వతంత్రించుకోవాలి. ఇప్పుడు నిజానికి ఈమెకి ఏ వాగ్దానం అన్న ఉందా? చెప్పండి అమ్మా, చెప్పండి. వాగ్దానం ఉన్నదంతా ఎవరికి? ఇశ్రాయేలు జనాంగానికి. ఇశ్రాయేలు జనాంగం ఎలాగున్నారో తెలుసా? అసలు అన్యజనులు ఎలా ఉన్నారు, ఇశ్రాయేలీల జనులు ఎలాగున్నారో తెలుసా? సంఖ్యాకాండంలో 14వ అధ్యాయంలోకి మీరు వస్తే 14వ అధ్యాయంలో వేగు చూసేటువంటి సందర్భం జరుగుద్ది. అక్కడ జరుగుతున్నప్పుడు ఇశ్రాయేలీలందరూ కూడా దేవునికి విరోధంగా, మోషేకు విరోధంగా ఏడుస్తూ ఉన్నారు. వాళ్ళు ఉన్నత దేహులు నెఫీలీలను చూసాం, వాళ్ళ ముందు మేము మెడతలం, వాళ్ళు మమ్మల్ని మింగుతారు, మా దేవుడు మమ్మల్ని వాళ్ళ నోటికి అప్పగించబోతున్నాడు ప్రవచనం చెప్పారు. ఉత్తుత్తు ప్రవచనం, చెత్త ప్రవచనం కాకపోతే. అవునా? ఆవిడ మోషే ఏమన్నాడు? మోషే ఏమంట అప్పుడు? తీరా మన కాలేబు యెహోషువలు ఏమంట? నో నో నో, మన దేవుడు సమర్థుడు, మన దేవుడు మన యందు ఆనందించాలంటే మీరు ఇలాంటి మాటలు మాట్లాడకూడదు, ఇలాంటి ప్రవచనాలు చెప్పకూడదు, అనుకూలంగా మంచి సమాచారం చెప్పాలి. అంటే రాళ్ళు రువ్వేద్దాం, చంపేద్దాం అనుకుంటే దేవుడు ప్రత్యక్షమైపోయాడు. అప్పుడు మోషే దేవుడు ఏమన్నాడు తెలుసా? మోషే ఇలాగే అంటాడు దేవుడు, వీళ్ళందరినీ చంపేస్తాను మోషే, ఇదిగో నీలో నుండి నేను జనాన్ని పుట్టిస్తాను, వాళ్ళని నేను ఏర్పాటు చేసుకుంటాను. నా కొత్త అబ్రహామును లేపి అబ్రహాము సంతానాన్ని ఇంతవరకు తీసుకొచ్చాను, ఇప్పుడు ఈ సంతానాన్ని లేపి నీ సంతానాన్ని నడిపిస్తాను. నాశనం చేయడం కొత్త కాదు, నాకు పుట్టించడం కొత్త కాదు. జలప్రయాణంలో మొత్తం అందరిని వేసేసినోండి నేను, అవునా? వీళ్ళను కూడా వేసేయడానికి నాకు ఏం లేదు, అడ్డు అదుపు ఏమీ లేదు కదా. అప్పుడు మోషే ఏమన్నాడు? అక్కడ చాలా ప్రాముఖ్యమైన మాట ఉంటుంది. ఏమంటాడు తెలుసా? అయ్యా, అన్యజనులు చెప్పుకుంటున్నారు మిమ్మల్ని, హల్లెలూయా, నువ్వు పగలు మేఘస్తంభమై ఉన్నావనియు రాత్రి అగ్నిస్తంభమై ఉన్నావనియు వాళ్ళ పక్షంగా అద్భుత ఆశ్చర్య మహాశ్చర్య సూచక అతీత కార్యాలు చేస్తున్నావనియు వాళ్ళు చెప్పుకుంటున్నారు. హల్లెలూయా. అనుభవించిన వాళ్ళు చెప్పుకోవట్లేదు, ఏడుతున్నారు ఎలుగెత్తి. అనుభవించిన వాళ్ళు ఎలుగెత్తి గుమ్మాల దగ్గర కూర్చుని ఏమైపోద్దో ఇంకా వీళ్ళు నోట్లోకి తీసుకొచ్చాడు మనం. పాపం అంతవరకు ఆహార పదార్థాలు లేవు ఈ అన్యజనులకి. అందుకని పాపం వాళ్ళు మన దేవుడికి మొరపెడితే ఉండండి ఇశ్రాయేలీలు మీకు ఆహారంగా ఇస్తానని తీసుకొచ్చాడా? అసలు బుద్ధి ఉందా? నేను అన్నాను కదా, నరలేని 400 అబద్ధాలు ఆడద్దంట. ఏంటి వీళ్ళు అనుభవిస్తున్నప్పుడు, ఒక ప్రతికూలత ఎదురైనప్పుడు తమ దేవుణ్ణి బట్టి విశ్వాసంతో ధైర్యం తెచ్చుకోవడం వీళ్ళకి తెలియలేదు. కానీ ఒక రాహాబు అనేటువంటి ఒక అన్యజనురాలు, ఒక వేశ్య,
ఆ దేవుడు గురించి విని గొప్ప విశ్వాసాన్ని చూపించింది. హల్లెలూయా. ఇక్కడికి మన సంఖ్యాకాండ 14 అధ్యాయంలోకి వస్తే అన్యజనులు చెప్పుకుంటున్నారంట మన దేవుడి గురించి. హల్లెలూయా. ఇంకా సంఖ్యాకాండ ఇంకా కొంచెం ముందుకు వెళితే మోయాబు రాజు ఏమంటున్నాడు? ఇశ్రాయేలీయుల జనాంగాన్ని చూసి విస్తారమైన సైన్య సమూహము ఎద్దు బీటు పచ్చికని నాకేసినట్టు నాకెత్తరిల్లు మమ్మ. అంటే నీ దేవుని యొక్క కెపాసిటీ, నీవు నీ దేవుని బట్టి ఎంత బలవంతుడివో బలవంతురాలువో అన్యజనులకు తెలిసింది. కానీ నీకే కానీ అవకాశం ఇచ్చుంటే దేవుడు మైకట్టుకుని మీరు అలాగ అనుకుంటున్నారు అనుకోకండి. మా దేవుడు అంత దిట్ట కాదు. మీరు అలాగ అనుకుంటున్నారేమో, అంతేం కాదు. మా దేవుడు దూరపు కొండలు నులుపు కదా, మీకు దూరానికి అలా కనబడుతున్నాయేమో, అనుభవిస్తున్నది మేము. వీళ్ళు మైకి పెట్టి అడిగితే ఏమనుభవిస్తున్నారా బాబు అని అడిగామనుకో, ఏమంటాడు తెలుసా? ఉల్లిపాయలు లేవు. ఏం లేవు? ఉల్లిపాయలు లేవు, జున్నుగడ్డలు లేవు, ఇంకా చింతపండు సారు ఇట్టుకుందాం అంటే దొరుకుతులేదు. ఇంకేమంటారు తెలుసా? అక్కడ చేపలు గుర్తొచ్చుచున్నవి, ఇక్కడ ఏం లేవు చేప. నీ బతుకు ఎప్పుడు కూడా శరీర సంబంధంగా అది లేదు ఇది లేదు. వాళ్ళు ఏం చూస్తున్నారో తెలుసా? నిన్ను వాగ్దాత్త దేశానికి నడిపించడానికి నీ దేవుడు పగలు మేఘ స్తంభంగా ఉన్నాడని చూస్తున్నారు, వాళ్ళు రాత్రి అగ్ని స్తంభంగా ఉన్నాడని చూస్తున్నారు. వేసుకున్న బట్టలు చిరిగిపోనీక, పాదరక్షలు అరిగిపోనీక, పెంచి పోషించి సంరక్షించి గద్ద రెక్కలతో మోసినట్టుగా మోసి కోడి తన రెక్కల నీడలో భద్రపరిచినటువంటి దేవుణ్ణి వాళ్ళు చూస్తుంటే నువ్వేం చూస్తున్నావు? ఏమీ లేవు. అంతే. అలా ఉండాలనుకున్నాం కానీ ఉండలేదు. వాళ్ళు అనవసరంగా ఏదేదో చూస్తున్నారు. కానీ మా దగ్గరికి వచ్చి మైకి ఎడితే మేము చెప్దు. పాపమా నిజన్లు దేవుని బిడ్డలంత తెలివేనోళ్ళు కాదు. వాళ్ళకి ఏం దృష్టించాలో వాళ్ళకి తెలుస్తలేదు, వీళ్ళకి మాత్రం ఏం దృష్టించాలో బాగా తెలిసింది. ఏం దృష్టించాలమ్మా? చేపలు. ఇంకేం దృష్టించాలమ్మా? కూరాకులు, కీరాకులు, కీరకాయలు, దోసకాయలు, ఉల్లిగడ్డలు, అవసరమైతే జున్నుగడ్డలు. అన్నీ రాయించలేదంతే, అక్కడ అన్నీ గుర్తొచ్చేస్తున్నాయి. ఇంకేంటమ్మా? దేవుడు మన్నా పంపుతుంటే సవి సార్లు లేనట్టు అనిపిస్తుంది. మరి ఏం చేస్తున్నావు? రోట్లు వేసి ఇంకా తెలగరతో ఏం చేస్తున్నావు? అప్పాలు ఆత్మ సంబంధమైన విలువైనటువంటి ఆధ్యాత్మికమైనటువంటి గుణగణ లక్షణాలలో ఎదగక శరీర సంబంధంగా పతనావస్థకు దిగజారిపోతున్నటువంటి దుస్థితిలో ఉన్నది నేటి క్రైస్తవ సమాజం. దేని గురించి వెతకాలో, దేని గురించి వెతకకూడదో, దేని మీద ఆశ పెట్టుకోవాలో, దేని మీద ఆశ పెట్టుకోకూడదో తెలియనటువంటి దౌర్భాగ్య దశలో తుచ్చనీయమైనటువంటి శరీర ఆశలతో నశించిపోతున్నది క్రైస్తవ సమాజం. లోకానికి, లోకాశలకి, లోక స్నేహానికి, లోకములో ఉన్న వాటికి పెద్దపీట వేస్తూ దేవుడు అనుగ్రహించేటువంటి ఆధ్యాత్మికమైన అనుభవాలను చులకనగా చూస్తూ ఆత్మ సంబంధంగా ఎదగక శరీర సంబంధంగా పతనమైపోయేటువంటి స్థితిలో దినాభివృద్ధి నొందుతుంది నేటి క్రైస్తవ సమాజం. ఎందుకున్నాడండి దేవుడు? ఎందుకు పెట్టాడండి నాయకుడైనటువంటి మోషేని దేవుడు? ఎందుకు చేస్తున్నాడండి దేవుడు అద్భుత ఆశ్చర్య మహాశ్చర్య సూచక కార్యాలు? నీ ఇష్టం వచ్చినట్టు ఊగడానికి కాదు. దేవుడు అనుగ్రహించిన ఉపదేశ క్రమములో దైవజనుడు ప్రకటిస్తూ నడిపిస్తూ ఉన్నప్పుడు నడుస్తూ 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 నిత్య రాజ్యానికి వెళ్ళాలని. హల్లెలూయా. ఇంకా శరీరాశలు, ఇంకా లోకాశలు, ఇంకా లోకములు ఇవ్వడా దేవుడు? ఏమి కావాలని పరలోకపు తండ్రికి తెలుసు. ఏం తినాలో, ఏం త్రాగాలో, ఏం ధరించాలో మొదట ఆయన రాజ్యాన్ని, ఆయన నీతిని వెతుకు. మోయాబు రాజు అంటున్నాడు, ఈ సైన్య సమూహాన్ని, భీకరమైన సమూహాన్ని చూసి ఎద్దు బీటి పచ్చికను నాకు వేసినట్టు నాకు ఎత్తారు, నాకు తెలుసు. విన్నానయ్యా. ఎక్కడా? నాలాంటి రాజే ఇద్దరు, నాలాంటి వాళ్ళు రాజుగారే ఇద్దరు గయ్య. ఇప్పుడు ఎవరికి వచ్చింది వంతు? నాకే. ధైర్యము చెడి ఉన్నాను, ఏమాత్రము నాకు ధైర్యం లేదు. 100% చెప్పేది ఏంటో తెలుసా? పచ్చిపీటికి నాకినట్టే నాకెత్తారు ఇల్లు.
మనల్ని. మనం శూన్యం. మనల్ని బట్టి, మన దేవుణ్ణి బట్టి, మన దేవుడు చేస్తున్నటువంటి ఘనకార్యాలను బట్టి అనుభవించని వారు, చూడని వారు విన్న వాటిని గురించి మాట్లాడుతున్న మాటలు ఇవైతే, వాగ్దాన పుత్రులు, రాజ్య సంబంధులు అనబడిన వాళ్ళు మాట్లాడుతున్న మాట్లాడి తెలుసా? మిడతలవే. ఏంటి మిడతమ్మా? పెద్ద మిడత, చిన్న మిడత. మా నాయకుడిని ఏర్పాటు చేసుకుని వెళ్ళిపోతాం. మీకు కొత్త ఏంటి నాయకుడు? ఉన్న నాయకుడు వద్దు, ఇంకా ఏదో నాయకుడు కావాలి నీకు. ఉన్న నాయకుడు ఇష్టం ఉండదు, వేరే నాయకుడు వద్దరుతాడు నిన్ను. ఆ రోజేమో దూడని నాయకుడిగా చేసుకున్నావు, ఇప్పుడేమో వేరే నాయకుడు చేసేస్తాను. ఏ దూడో ఏ గేదో, అవసరమైతే ఏ మిడతో ఏ బొద్దింకో రూపం చేసేసి, ఓ ఇశ్రాయేలు, ఐగుప్తులో నుండి నిన్ను తీసుకొచ్చిన ఈ మిడత ఇదే అంటారు. నీకే ఆ దూడది అన్నా నీకు. అక్కడ దేవుడి స్థానంలో నువ్వు ఏది పెట్టుకోవాలంటే అది పెట్టేసుకోగల. నాయకుడిని ఏర్పాటు చేసుకుని వెళ్ళిపోతారంట, మిడతల్లాగా ఉన్నారంట. అక్కడ నుంచి ఇక్కడికే అద్భుతాలు చేసుకుని దేవుడు ఎందుకు తీసుకొచ్చాడో తెలిసి వెళ్ళి శత్రువులకు అప్పచెప్పడానికే. మరి అంతమంది శత్రువుల్ని మట్టి కనిపించాడు. అవన్నీ మాకు గుర్తుండవు, అవన్నీ మేము ఏం చేయం, పరిగణలోకి తీసుకోం. సిచ్యువేషన్ బట్టి మాట్లాడతాం. ఏంటమ్మా? సిచ్యువేషన్ బట్టి మాట్లాడతావా? అంటే ఎక్కడికక్కడ మేము దేన్ని చూస్తే దాన్నే మాట్లాడతాం. అప్పటికప్పుడు గొప్పడు అంటాం, అప్పటికప్పుడు తెప్పలని ఇతనితో అంటాం, అప్పటికప్పుడు జేజేలు కొడతాం, అప్పటికి ఓరు బాబోయ్ మనల్ని ఏం నడిపిస్తాడో, నాయకుడే కావాలి మాకు, నాయకుడు. ఏమండి, అన్యజనురాలైనటువంటి రాహబ్ అనేటువంటి వేశ్య అనుభవించనటువంటి, చూడనటువంటి దైవ కార్యాలు, అనుభవించినటువంటి దైవ కార్యాలను బట్టి విని అచంచలమైన విశ్వాసంతో మాట్లాడింది. ఆమెకు వాగ్దానం ఉందంటే లేదు. వాగ్దానం ఉన్న వాళ్ళు ఉండకూడని విధానములో ఉంటున్నారు, వాగ్దానము లేని వాళ్ళు వాగ్దానాన్ని సంపాదించుకుంటున్నారు. హల్లెలూయా, దేవునికి స్తుతి కలుగుగాక. వాగ్దానం లేనివాడు వాగ్దానాన్ని సంపాదించుకుంటున్నారు. ఆవిడ ఏమంది? నేను మీకు ఉపకారం చేస్తాను, మీరు నాకు ప్రత్యుపకారం చెయ్యాలి. నన్ను, నా ఇంట్లో వాళ్ళు ఎంతమంది ఉంటే అంతమంది, నా తండ్రి ఇంటోళ్ళని, అందులో ఎంతమంది ఉన్నారో లెక్కలేదు, అందరినీ మీరు కాపాడతారో? ఎస్, కాపాడతా. హల్లెలూయా, దేవునికి స్తుతి కలుగుగా. రానే వచ్చింది టైము. రాహబు ఇంటోళ్ళు, అన్నలు కావచ్చు, అక్కలు కావచ్చు, నానబడిన వాళ్ళందరినీ అగ్నిలో నుండి లాగినట్లాగి వాగ్దాత్త దేశంలోకి నడిపించింది. హల్లెలూయా. ఆమె కొన్నటువంటి అచంచలమైన విశ్వాసము ఆమెతో పాటు నా అనబడినటువంటి వాళ్ళందరినీ అగ్ని గంధకములు నుండి తప్పించింది, వాగ్దాత్త దేశంలోకి నడిపించింది. వాళ్ళకి వాగ్దానం ఉందా? లేదు. కానీ వాగ్దానమును స్వతంత్రించుకుంది. దేన్ని బట్టి? ఇప్పుడు దేవుడు మన రాళ్ళమంట, మనం అన్యజనులం అంట, మనం ఎవరికి పోల్చబడ్డాం? రాహాబుకు పోల్చబడ్డాం. ఇప్పుడు రాహాబులో అతీతమైన విశ్వాసం ఉంది కాబట్టి వాగ్దానాలను స్వతంత్రించుకుంది. ఈ దినాన నువ్వు నేను వాగ్దానాలను స్వతంత్రించుకోలేదంటే కారణం ఏంటో తెలుసా? పైనున్న వాటితో మాకు పని లేదు. మా విశ్వాసం అంతా ఇప్పుడు ఏట్లతో పని? మా విశ్వాసమా గోడ కట్టాలా, మా విశ్వాసమా బంగారం కొనాలా, మా విశ్వాసమా చీరు చెట్టు కొనాలా, ఇల్లు వాకలు కొనాలా, సోఫా మీద సోఫా, కుర్చీ మీద కుర్చీ, మన నెత్తి మీద ఇంకొకరు ఎక్కించాలా. దేని మీద ఉంది ఇప్పుడు? భూ సంబంధమైన వాటి మీద. ఇశ్రాయేలీయుల జనాంగ వాగ్దాన ప్రజలు, రాజ్య సంబంధులు ఎప్పుడు చూసిన అన్యులేమో అమ్మ బాబోయ్ వాళ్ళ దేవుడు గొప్పడు, వాళ్ళదే విజయం అంటే అమ్మ బాబోయ్ మా దేవుడు ఏం గొప్పడు, శరీర సంబంధంగా ఏం పెడుతున్నాడు మాకు, మా దేవుడు ఏం గొప్పడు, మేమే వాళ్ళకి ఆహుతైపోతాం. వాళ్ళ మాటలు ఎలా ఉన్నాయి, వీళ్ళ మాటలు ఎలా ఉన్నాయి, ఏమి శోచనీయమో తెలుసా, ఏది మైనస్సో తెలుసా, ఏది లోటో తెలుసా? విశ్వాసం లేదండి వాళ్ళకి.
కానీ అన్యజనులమైన మన పక్షంగా దేవుడు ఏమంటాడో తెలుసా? అచంచలమైన విశ్వాసం ఉండాలని నీ విషయంలో నా విషయంలో కోరుకుంటున్నాడు దేవుడు. ఈ రోజున ఉంటే ధన్యులు, ఉంటే స్వతంత్రించుకోగలుగుతాం, లేకపోతే మనమే కాలదనుకుంటాం, పెంటపాలు చేసేసుకుంటాం. ఏంటి? వాగ్దానాలను, ప్రవచనాలను, ప్రత్యక్షతలను, దర్శనాలను, స్వప్నాలను, ప్రాత స్వర ఊహ ప్రత్యక్షతలు అన్నిటినీ మనం ఏం చేస్తాం? కాలదని వేసుకుంటాం. ఇహలోకములోనూ వాగ్దానాలు స్వతంత్రించుకుంటూ ఫైనల్గా పరలోక రాజ్యం అనేటువంటి వాగ్దానాన్ని కూడా మనం స్వతంత్రించుకోవాలి. దీనికి ఏం కావాలి మనకి? విశ్వాసం, నిరీక్షణ, దేవుని మీద చంచలమైన విశ్వాసం, పైనున్న వాటి కొరకైనటువంటి భారం. వాగ్దానం అంటే ఏంటి? వాగ్దానం అంటే ఏంటి? వాగ్దానం అంటే ఏంటో తెలుసా? దేవుడు పాలు తేనెలు ప్రవహించే దేశంలోకి తీసుకెళ్తానని వాగ్దానం, ప్రమాణం చేశాడు. అవునా? వాగ్దానం ఎప్పుడు కూడా ఆత్మ సంబంధమైనది. ఆ వాగ్దానంలో ఏమేమి మర్చిపడి ఉంటాయి తెలుసా? శరీర సంబంధమైన దీవెనలు మర్చిపడి ఉంటాయి తెలుసా? ఒక మాట చెప్పనా? వేగు చూడడానికి వెళ్ళినప్పుడు ఆ దేశాన్ని వాళ్ళు స్వతంత్రించుకుంటే ఆ దేశంలో ఉన్న ఫల వృక్షముల యొక్క ఫలాలు ఎవరు తింటారు? కట్టని గృహాల్లో ఎవరు నివసిస్తారు? నాటని వృక్ష ఫలాలు ఎవరు తింటారు? ఆ ఇళ్లల్లో ఎవరు నివసిస్తారు? ఆ సర్వ సమృద్ధి ఎవరు అనుభవిస్తారు? ఏం పొందుకుంటే వాగ్దానంలో నిలబడితే ఆటోమేటిక్గా శరీరానికి సంబంధించిన అన్నీ వాళ్ళు వద్దన్నా వాళ్ళ మెడలో హారము వలె వారిని అలంకరిస్తాయా లేదా? వాగ్దానం ఆత్మ సంబంధమైనదైతే ఆత్మ సంబంధమైన దాన్ని నువ్వు ఆశిస్తే ఈ లోకంలో నువ్వు బ్రతుకుతావు కాబట్టి ఈ లోకానికి అవసరమైన ప్రతీది నీకు కంఠహారం వలె నిన్ను వరించడం ఖాయమా కాదా? అంతే. వాళ్ళ వాగ్దానం చేపల కూర. చెప్పండి మాట అంటే మీకు అర్థం కావడం కోసం. దేవాది దేవుడు నీకు చేపల కూర ఇస్తాను, ఇది వాగ్దానం అన్నాడా? లేకపోతే పీతల కూర? చెప్పండి. చేపల కూర, పీతల కూర. వాళ్ళు ఏడిపెట్టి కీరకాయలు, దోసకాయలు, ఇంకా అయ్యయ్యా. వాళ్ళు ఎప్పుడు కూడా వాగ్దానం అంటే అసలు వాగ్దాన దేశం, వాగ్దాన ఫలం, వాగ్దాన స్వాస్థ్యం, వాగ్దాన ప్రాంతం అని చూచారా? అబ్బా అది కదుగో వాగ్దాత దేశం అని వెళతంటే మన ఆకాని గారు అది కదుగో వాగ్దాన దేశం అయినను ఇదిగిదిగో బంగారం, ఇదిగిదిగో సేనారు వస్త్రం, ఇదిగిదిగో వెండి. ఓ అజ్ఞాని, అక్కడికి వెళ్తే ఇది ఇంత, అదంత, మాకు అంత, ఇంకా టైం పడద్దు కదా, మాకు టైం పట్టకూడదు, ఇలాగ అనుకోగానే ఇలాగొచ్చేలా. ఏంటి? శరీర సంబంధమైంది. ఇలాగొచ్చేయాలి అని అనుకుంటే ఇలా వచ్చేయాలా అని అనుకున్నారు అబ్రహాము, శారమ్మ వీళ్ళందరూ. వాగ్దానం ఏమి ఇస్సాకు కోసం కాదంట, చాలా దూరం, చాలా టైం. అందుకని ఈ వాగ్దానం అంత టైం స్పెండ్ చేయలేం. ఏం చేయలేం? స్పెండ్ చేయలేం. అందుకని ఏం చేస్తాం అబ్రహాము, శారమ్మ? వాగ్దానం అంటే ఇట్టంటిట్టు వచ్చేలా, ఇట్టంటిట్టు వచ్చేస్తే తిప్పలు కూడా అలాగ వచ్చేస్తాయి. మరి అర్థమైందా? అందుకే ఒక సమయం, అందుకే ఆయన మాట అంటే మాట. హల్లెలూయా. ఆయన మాటలలో సున్నైనను పొల్లైనను ఏనాడైనను తప్పిపోదు. ఆయన వే ఎప్పుడు కూడా మారదు. ఆయన కోసం మనం గడిపెట్టుకోవాలి కానీ స్పెండ్ చేయలేకపోతున్నాం అని అనుకుంటే నువ్వు మురుక్కాల్లో పోతావు. ఎట్టి పరిస్థితుల్లో నువ్వు ఉద్యానవనంలాగా ఉండలేవు, సరస్సులో ఈదలేవు. నువ్వు ఈదేది మురకు కొంట, ఉద్యానవనం కాదు, పెంట పాలు. పెంటకి ఉద్యానవనానికి చాలా తేడా. అవునమ్మా? సరస్సుకి మురుక్కాలం అంటామే,
దానికి చాలా తేడా. దేవుని కొరకు కనిపెట్టుకుని ఉన్నావా ధన్యురాలు అవుతావు, కంగారు పడ్డావా మురుకుగుంటాయి. అందుకే మీరు చూడండి, అబ్రహాము కానీ షారా కానీ హాగరమ్మ కానీ ఎందులో ఉండి కొట్టుకుంటున్నారు చెప్పండి అమ్మా, అర్థమవుతుంది బాగా. ఈ ఇశ్రాయేలు జనాంగం ఉద్యానవనం లాంటి పరిస్థితులు ఇస్తానప్పా అంటే మన కర్ణాటక భాష అప్ప. వీళ్ళు ఏమన్నారు, అది ఇంకా టైం ఉందప్ప. మరి ఇప్పుడు ఏం చేస్తావు, కంగారు ఎక్కువ, మాకు కంగారు ఎక్కువైతే కాళ్ళు దొక్కేసుకుంటే కింద పడిపోతావు. కంగారు ఉండకూడదమ్మా. మనకి ఏదైనా ఉందంటే, నేను అంటాను కదా ఈరోజు పెళ్ళి అయిపోవాలి రేపొద్దున, ఈరోజు పెళ్ళి అయిపోయిందంటే రేపొద్దున్న గర్భం ధరించేలా ఎల్లుండో ఆడపిల్ల కాదు ఫస్ట్ మగ పిల్లడు పుట్టాలి. ఇలాగైతే కష్టమే. మనం అనుకున్నది కాదండి, దేవుడిచ్చేటువంటి వాగ్దానంలో నిలబడాలంటే దేవుని కొరకు కనిపెట్టుకుని ఉండాలి. దేవునికి స్తుతి కలుగుగాక. దేవుని కొరకు కనిపెట్టుకుని వారు ఎలా ఉంటారు, సిగ్గు పడరంట. ఆయన కొరకు కనిపెట్టుకుని వారు సిగ్గు పడరంట. ఎల్లెల్లెల్లి ఉద్యానవనంలో పడ్డావనుకో, శభాష్ అని చెప్పుకుంటారు. ఎల్లెల్లెల్లి పెంటలో మంటలో పడ్డావనుకో ఛీ అనుకుంటారు. జనాల మధ్య నీ ఇమేజ్ డ్యామేజ్ అయిపోద్ది. దేవుణ్ణి అనుకోరులే, తెలిసిన వాళ్ళు ఎవ్వరు దేవుణ్ణి అనుకోరు. కంగారు ఎక్కువ, ఎందుకంత కంగారు, ఆగొచ్చు కదా కొంచెం. ఖచ్చితంగా అనుకుంటారు అనుకోరా, బండి ఎవరన్నా వేసుకెళ్తున్నారు అనుకో, నిదానంగా వెళ్ళలేదు అనుకో, కంగారుకి వెళ్ళిపోయారు అనుకో, చింత గుడ్డేసారు అనుకో, అక్కడ ఎక్కడ ఎరడోళ్ళు పెద్ద చింత చెట్టు ఉందా, కంగారు ఎక్కువ ఇక్కడే అనుకుంటున్నారు పెద్దలు. వీడు కంగారు మొత్తానికి పెద్దలు ఎవరు అన్నారు, మొత్తానికి ఏ చింత చెట్టును గుద్దేస్తాడు చూడీడు అన్నారు. కబురు వచ్చేసింది అప్పుడే పెద్దోళ్ళు, అవగాహన కలిగిన వాళ్ళు, పెద్దోళ్ళు, అనుభవజ్ఞులు అన్నీ ఆలోచించేసేటడికి ఏం జరిగిపోయింది అక్కడ. ఆయన అన్నారప్పుడు నేను అన్నానా, అక్కడే అన్నాను, వీడు నిదానంగా వెళ్ళి ఉంటే. అలాగే మన ఆధ్యాత్మికమైన జీవితాల్లో తొందరపాటు పనిచేయదు. ఆకాను తొందరపడిపోయాడు. లేకపోతే వాగ్దాత్త దేశంలో కట్టని గృహాల్లో నాటని వృక్ష ఫలాలు భుజిస్తూ స్వాస్థ్యాలు పంచిపెడితే అందులో ఆనందించగలిగే అనుభవంలో ఉండేవాడు. ఏమొచ్చేసింది దీనికి, కంగారు. ఏ కంగారు, ఏ కంగారు, భూ సంబంధమైన కంగారు. అక్కడికి వెళ్ళే వరకు మా పిల్ల ఉంటుందో ఉండదో, తొందరగా పెళ్లి చేయాలి కదా, హారం పెట్టాలి ఇప్పుడు. మగోడికి ఏమో చుట్టు పెట్టాలి, మా ఆవిడ ఊరుకుంటుందా పెద్ద హారం చేయించమంటుంది. వీళ్ళందరికీ ఏం చేయాలి ఇప్పుడు. అందుకని ఏమైంది ఆయనకి, నేను ఇలాగన్నానంటే అర్థం ఉంటుంది, మనకు కూడా కంగారు ఎందుకు వస్తుంది. ఈ కారణమే కాదు, నేను బతుకుతానే చచ్చిపోతాను, ఈ కంగారు. ఇప్పటికే కొంచెం గుండు బరువెక్కుతుంది. మొన్న అతనే చచ్చిపోయాడు, ఇంకా నయం పిల్లోడు పెళ్లి చేసి చచ్చిపోయాడు. నేను కానీ పిల్లోడు పెళ్లి చేసి చచ్చిపోతే ఈ కంగారు ఎక్కుని. కంగారు అంటే అన్నీ ఆ కంగారేనేంటి, మన లైన్లో మనం ఆలోచించుకోవాలి. ఆడవాళ్ళు అయితే ఏమనుకుంటారు, ఇప్పటికే కాళ్ళు చేతులు ఏం చేస్తలేదు, పని చేస్తలేదు, అందుకని ఇప్పుడు ఏం చేయాలి, పెళ్లి చేసి పాడేలా. ఏమవుద్ది, కాళ్ళు చూసుకుంటా, నువ్వు కూర్చుని ఉంటా, ఓ ముద్దెడితే ఆరాం. ఆ కంగారు నీది, ఆకాని కంగారు ఆకాంది. మీకుంటాయి కంగారులు, ఎవరి కంగారు వాళ్ళది. ఏం జరుగుద్ది అప్పుడు చెప్పమ్మా, ఏం జరుగుద్ది. కంగారు పడితే చింత చెట్టు గుద్దాడా, ఏం జరిగింది, కాళ్ళు చేయి ఊడింది, బండి ఎక్కలేడు ఇంకా. అలాగే నువ్వు కూడా దేవుడు ఉద్దేశించిన బండి అనబడేటువంటి వాగ్దానములో నిలబడలేవు, ప్రవచన వాక్కులో నిలబడలేవు, దేవుడు ఉద్దేశించినటువంటి ఆ ప్రత్యక్షతలో నిలబడలేవు. వాటిలో నిలబడాలంటే నిదానించి ఆయన్ని చూస్తూ ఉండాలి. ఎంత కష్టమైనా నిదానించి ఎవరిని చూడాలి, ఆయన్నే చూస్తూ ఉండాలి. దేవుడు ఏమనుకున్నాడో తెలుసా, రాళ్ళు కేకలేస్తాయి, రాళ్ళు విశ్వాసంతో అద్భుత ఆశ్చర్య మహాశ్చర్య సూచక్రియలు స్వస్థతలు పొందుకుంటాయి.
ఈ రాళ్ళు వాగ్దానంలో నిలబడతాయి. ఒక మాట చెప్పండి, మనకి ఏమన్నా వాగ్దానాలు ఉన్నాయా? అన్యజనులు అబ్రహాం సంతానానికి ఉన్నాయి వాగ్దానాలు. ఇప్పుడు మనం ఏం చేయాలి? వాగ్దానాలను స్వతంత్రించుకోవాలి. హల్లెలూయా. రాహాబుకు వాగ్దానం ఉందా? లేదు. కానీ వాగ్దానమును స్వతంత్రించుకోగలిగేలాగా ప్రవర్తించింది. హల్లెలూయా. జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టుకొనును, మూఢురాలు తన ఇల్లు పెరికి వేసుకొను. ఈ సందర్భంలో అరణ్యంలో రాలిపోయిన వాళ్ళందరూ మూఢులు. వాళ్ళ అబ్రహాం సంతానమే, వాళ్ళ వాగ్దానం ఉంది, వాళ్ళ రాజ్య సంబంధులే, కానీ పెంట పాలు చేసుకున్నారు. రాహాబు అనేటువంటి వేశ్యకు వాగ్దానమే లేదు, విశ్వాసంతో వాగ్దానముల్లో నిలబడింది, నా అనబడిన వాళ్ళని నిలబెట్టింది. హల్లెలూయా. దేవుడు నీ నుండి నా నుండి కోరుకున్నది ఏంటో తెలుసా? నేను సంసిద్ధంగా ఉన్నాను నీ జీవితంలో కార్యాలు చేయడానికి, నేను అనుకూలంగా ఉన్నాను నీ బ్రతుకులో ఘన కార్యాలు చేయడానికి. నువ్వు నాకు అనుకూలంగా ఉండు, చేసి చూపుతాను. నాకు ఎలా ఉండు? అనుకూలంగా ఉండు. చెయ్యనన్నాడా? రూతు మనందరికీ తెలుసు. వాగ్దానం ఉందా ఆమెకి? ఏమైనా ఉందా? వాగ్దానం ఉందా? ఒక కళ ఉందా? ఒక దర్శనం ఉందా? ఒక స్వప్నం ఉందా? మోడు బారిపోయినటువంటి అనుభవంలో ఉంది. తన దేవుడి గురించి విందంతే. లైవ్లో ఇప్పుడు కూడా చూడలేదు, లైవ్లో చూడలేదు. భర్త చనిపోయాడు, అత్తమ్మను పట్టుకుని ఉంది. ఒక కోడలో వార్ప ముద్దు పెట్టుకుని వెళ్ళిపోయింది. ఈమెమందో తెలుసా? అమ్మా, నీ తోడు కోడలో వెళ్ళిపోయింది తన దేశానికి, తన తండ్రి ఇంటి వారి యొద్దకి, తన దేవుళ్ళ యొద్దకి, నువ్వు కూడా వెళ్ళిపోమంటే విశ్వాసంతో మాట్లాడుతుంది. హల్లెలూయా. ఆమె చూడలేదు, ఆమె అనుభవించలేదు. ఒక మాటలో చెప్పాలంటే మన నయోమమ్మ చూస్తూనే ఉంది, అనుభవిస్తూనే ఉంది. ఎక్కడికి వెళ్ళి కూర్చుంది చెప్పండి? నయోమమ్మ ఎక్కడికి వెళ్ళావమ్మా? మోయాబు దేశం. ఏమ్మా, నీ దేవుడు సమర్థుడు కదా? అందరూ ఆ దేవుడిని నమ్ముకునేవో లేరా? నీకు ఒక్కరిదానికి ఏమొచ్చింది తెలుసా? కంగారు వచ్చేసింది. నేను అంటున్నాను కదా, కంగారు ఎంతమంది చేద్దాం? ఏమొచ్చిందమ్మా? ఏమమ్మా? కంగారు. ఎలా వచ్చావు? రిక్తురాలు అయిపోయి వచ్చావా కంగారు వచ్చేయడానికి? సమృద్ధి గలదానని ఇచ్చాను. ఎక్కడికి? నేను కాళ్ళు కొడుక్కునే పళ్ళు అన్నాడు దేవుడు కదా, శపితమైనది అన్నాడు కదా దేవుడు. నా చెప్పు విసిరేస్తారు అన్నాడు కదా దేవుడు. అలాంటి చోటకి ఏమండి, వెళ్ళకూడని చోటకి వెళ్ళాలంటే భయం పుడద్దా లేదో మనకి? ఖచ్చితంగా పుడద్దా? ఇక్కడే జ్వరం వచ్చేద్ది మొత్తానికి, వెళ్ళవలసి వస్తుందేమో అని. కానీ మన నయోమమ్మ ఎంత టాలెంటెడ్డో చూడండి. అస్సలు భయం ఉందా, బాధ ఉందా, సాధ ఉందా? ఒక మాట, ఇప్పుడు మనకి పంట పండలేదు చెప్పేశారు అందరూ, ఇంకా పంటలు లేవండి అని. ఇప్పుడు మనము ఎక్కడెక్కడికో వెళ్ళిపోయి చూసేసుకుని వచ్చేస్తామా? వెళ్ళిపోవడానికి, పెట్టి బెడ సర్దీసుకోవడానికి అంత సాహసం చేయగలరా మీరు? మేము చేయలేం. బెంగళూరులో చాలా బాగుంటుంది అంటే బాబు, అక్కడ చేసుకోండి సేవ అన్నారని వెళ్ళలేము. మాకు దేవుడి చిత్తాలు ఉన్నాయి. మీరు వెళ్ళగలరా? సాహసం చేయగలరా? ఎవరైనా ఎంత వాక్యం విని సాహసం చేయగలరా? కొంతమంది అంటున్నట్టు అనిపిస్తున్నారు. అంటే కొంతమంది అయ్యో అదేంటంటే పాస్టర్ గారు అలా మాట్లాడతారు. జీవనం అండి, ఏంటి చేను చెట్టు, ఈ ఇల్లు వాకులు వదిలేసన్నా జీవనం చేసుకోవడానికి రాయిసూరని వెళ్ళిపోతామండి మేము అంటారా ఎవరైనా? ఎందుకనరు? భయం కదులుతారా? అద్భుతం ఏంటో తెలుసా? ఈవిడి ఆయన గారు 2 కుమారులు, పెద్ద లారీ జంప్. ఎక్కడికి? అద్భుతం ఏంటో తెలుసా? దేశం దాటి వెళ్ళిపోయింది ఆవిడ. పెట్టే బేడ అన్నీ అమ్మకం పెట్టేసి మొత్తం వెళ్ళిపోయింది.
వెళ్ళిపోయింది. మొత్తానికి అన్నీ రిక్తురాలు అయిపోయింది. ఏమైపోయింది? రిక్తురాలు అయిపోయింది. అయిపోయిన తర్వాత పెద్ద కోడలు వదిలేసి వెళ్ళిపోయింది. అయినా పెద్ద కోడలు అత్తగారిని చూస్తుంది. అత్తగారి దగ్గర ఉన్న గ్రంథాన్ని చదువుతుంది. వాళ్ళ దేవుడు గొప్పతనాన్ని తెలుసుకుంది. ఎవరికి ప్రియారిటీ ఇచ్చిందో తెలుసా? దేవునికి ప్రియారిటీ ఇచ్చి, అత్తమా నీ దేవుడే నా దేవుడు, నీ జనమే నా జనము, మరణము తప్ప ఏది నిన్ను నన్ను వేరు చెయ్యకూడదు, వేరవ్వకూడదు, నేను నీతో వస్తాను, నీ జనమే నా జనం, నీ దేవుడే నా దేవుడు, నీవు పాతి పెట్టబడు చోటే నేను పాతి పెట్టబడతా, మరణము తప్ప ఏది మనలను వేరు చెయ్యనేరదు. అప్పుడు ఆమె అనుకుందంటే తెలివైంది. ఇలాంటి టెక్నిక్లు చాలా ఉంటాయి ఈవిడికి. ఎవరికి? అంటే అక్కడ కూడా టెస్టింగ్ ఈవిడికి. అంటే వార్పు ఏం చేద్ది, రూత్ ఏం చేద్ది? వార్ప ముద్దెట్టుకుని వెళ్ళిపోయింది. ఈ పిల్ల కూడా ముద్దెట్టుకుని వెళ్ళిపోద్దా లేదా చూసింది. అమ్మాయి అనుకుందనమాట. తర్వాత మనస్సు కుదిరింది నాతో రావడానికి రూతుకి. ఏమ్మా, ఎంత ఆలోచన ఉన్నప్పుడు మరి అక్కడి నుంచి మోయాబుకి జంప్ అయిపోయినప్పుడు ఆలోచన లేదా? వెలిగిందా బల్బు మీకు? కోడల హృదయంలో ఏముందో తెలుసుకోవడానికి ఆలోచన ఉంది. ఇప్పుడు వెలిగిందనమాట. దేవుని హృదయంలో ఏముందో తెలుసుకోవడానికి ఆలోచన లేదమ్మా నీకు? మాకు ఉండదని మబ్బు. ఏంటి మబ్బేసేద్దాం ఇప్పుడు. పాపం మబ్బు విడే టైంకి చాలా పరిణామాలు ఎదురైపోయినాయి. ఆ మబ్బు విడదు, మనమే విడగొట్టుకోవాలి. వాక్యముతో మనమే విడగొట్టుకోవాలి. ఇప్పుడు జరగాల్సిందంతా జరిగిపోయింది, రిక్తురాలు అయిపోయింది. ఇప్పుడు కోడలకి మనసు కుదిరిందని తెలుసుకుంది. ఇప్పుడు వెళ్ళింది. తనకేమన్నా వాగ్దానం ఉందా అంటే లేదు. దర్శనం ఉందా? లేదు. ప్రవచనం ఉందా? లేదు. ప్రత్యక్షత ఉందా? లేదు. ఫ్యూచర్ కొరకైనటువంటి ఒక స్వప్నం ఏమన్నా ఇచ్చాడా? లేదు. కానీ విశ్వాసమును బట్టి వాగ్దాన దేశాన్ని, వాగ్దాన ఫలాన్ని, వాగ్దాన భర్తను, వాగ్దాన పుత్రుణ్ణి, యేసుక్రీస్తు వంశావళిని సంపాదించుకుంది. దేవుడు అందుకే అంటున్నాడు, రాళ్ళారా మీకు నేను ఇచ్చినటువంటి కృప గొప్పది, ఆధిక్యత గొప్పది, మీరు ఆ కృపను కోల్పోకూడదని బలవంతం చేస్తున్నాను నేను. ఎవరి ద్వారా? నా సేవకుల ద్వారా. మీరు వాగ్దానాల్లో నిలబడాలి. మీరు ప్రవచన ఫలాలు పొందాలి, మీరు స్వప్న ఫలాలు పొందాలి, ప్రత్యక్షత ఫలాలు పొందాలి, వాగ్దాన ఫలాలు పొందాలి. చూసారా? మన మీద దేవుని అంచనా ఏంటి? అన్యజనులు ఇలా స్వతంత్రించుకోవాలి. స్వతంత్రింప చేయగలిగే మహాశక్తి అనబడేటువంటి దేవుడే మనకు భరోసాగా ఉన్నాడు. అయినా కానీ మనం స్వతంత్రించుకోలేదంటే దాని అర్థం ఏంటి? దాని అర్థం ఒకసారి చెప్పనా? సునామీ వచ్చిందంట మైనారోడని క్యాంప్కి. భయపడకండి, ప్రవచనం కాదు. సునామీ వచ్చేనంట. పాపం మనల్ని కాపాడడానికి చాలామంది ఏం చేస్తున్నారంటే, మనల్ని కాపాడడానికి, మనల్ని రక్షించడానికి ఒక మంచి శిబిరంలో మనల్ని పెట్టడానికి, అందులో మనకి పాలు, గుడ్లు, ఆహారం పెట్టడానికి ఒక మంచి శిబిరం ఏర్పాటు చేసి అందులోకి మనల్ని తరలిస్తుంటే కొంతమంది మాగేదే అన్నారు. తోస్తుంటే వెళ్తలేదు వీళ్ళు. మాగేదే, మావే, మా బర్రే, మా ఇల్లే, మా వాకిలే, మా చేయనే. ఎక్కడికి వెళ్ళిపోవు, మళ్ళీ తీసుకొస్తారు వాళ్ళు. అవి ఎక్కడికి వెళ్ళా తీసుకొస్తారు. మీ ప్రాణాలు పోతాయి కదా. పోతాయి. ఏమవుతాయి? అసలు బుద్ధున్న వాళ్ళు పని ఇది. బుద్ధున్న వాళ్ళు పనా? దేవాది దేవుడు అంటున్నాడు, మీ మీద నాకు ఒక ఆలోచన ఉంది, నేను మీకు భరోసాగా నిలబడతాను, నేను మీకు వాగ్దానాలు, ప్రవచన ఫలాలు ఇచ్చిన వాడిని నేను, వాటిని స్వతంత్రించుకునేలాగా చేసేవాడిని నేను. రండి, ఆ రూట్లో నేను మిమ్మల్ని నడిపిస్తాను అంటే వాగ్దానమా? అర్థమైందా మీకు? వాగ్దానమా ఇది? ఇందాక బర్రా,
ఇందాక గీద, ఇందాక చీన, ఇందాక చెట్ట, నువ్వే లేకపోతే ఎగ్జాక్ట్గా ఆది కాండంలో జరిగింది ఇదే. దేవాది దేవుడు వాళ్ళ ప్రాణాలు పోబోతున్నాయని వాళ్ళను దేవదూతల ద్వారా కాపాడదాము, రక్షిద్దాము, వాగ్దాత్త దేశములోనికి నడిపిద్దాము, అతని వాగ్దానాలు నెరవేరుద్దాము, వాటిని వాగ్దాన పనులు నిలబెడదామని చేతులు పట్టుకుని మరి బయటకు తీసుకొస్తే ఈ అమ్మగారు ఆకాని దేనికోసం, గెహాజీ దేనికోసం, మన లోతు గారి భార్య గారు దేనికోసం? భూ సంబంధమైన వాటి కోసమేనా? మొత్తానికి ఏమైందండి? వాగ్దానం అంటే నీ భూ సంబంధమైనది కాదు. వాగ్దానం అంటే పర సంబంధమైనది. అందులోనే ఉంటుందండి భూ సంబంధమైన ఆశీర్వాదం. యెహోవా ఇచ్చు ఆశీర్వాదము ఐశ్వర్యమిచ్చును, అది నరుల కష్టార్జితమనబడే భూ సంబంధమైన దాని ద్వారా ఎక్కువ కాదు. అర్థమైందా? దేవుని ఆత్మ సంబంధమైన వాగ్దానాన్ని మనం వెతికితే శరీర సంబంధంగా అన్ని వెంటొస్తాయి. మా మ్యారేజ్ అయ్యేటప్పటికి, మా పరిస్థితులు అయ్యేటప్పటికి మా ఓళ్ళు గనులుగా నిలబడిపోయిన వాళ్ళే. అప్పటికే కారులో తిరుగుతున్నారు, అప్పటికే సెటిల్ అయిపోయారు, అప్పటికే ఇల్లు ఉన్నాయి, వాకుళ్ళు ఉన్నాయి, అప్పుడే ఉన్నత స్థాయిలోనికి వెళ్ళిపోయారు. కానీ మేము భూ సంబంధమైనవి అన్నిటినీ కాలదనుకుని ఏకాకుల దేవుని చూసుకుంటూ వచ్చాం. ఈ రోజున శరీర సంబంధంగా మాకు లేనిదంటే ఏది లేదు. నా జీవితంలో చెప్తున్నాను అనుభవపూర్వకంగా. నేను మీ ఎదుట ఉన్నాను, మీరు మమ్మల్ని ఎరిగి ఉన్నారు, మీరే మాకు సాక్షులు. ఆత్మ సంబంధమైన దానికోసం భూ సంబంధమైన శరీర సంబంధమైన వాటిని పెంటతో సమానంగా ఎంచుకుంటే ఈ దినాన దేవాది దేవుడు శరీర సంబంధంగా మాకు ఏమి కావాలో మా పరలోకపు తండ్రి ప్రొవైడ్ చేస్తే వాటిని అనుభవిస్తున్న వాళ్ళం మేము. హల్లెలూయా. అర్థమైందా? చేపలు ఎత్తుక్కున్న ఒళ్ళం కాదు. అయ్యయ్యో మాంసం, ఆత్మ సంబంధమైంది ఎత్తుక్కున్నాం. సర్వ సమృద్ధిలో పరమ తండ్రి మమ్మల్ని నిలబెట్టాడు. మేమేం తినాలో, ఏం త్రాగాలో, ఏం ధరించాలో మా దేవుడు మాకు ప్రొవైడ్ చేస్తే వాటిని మేము అనుభవిస్తుంటే మీ అందరికీ బల్ల గుద్ది చెప్పగలుగుతున్నాం. మేము ఇక్కడ వాక్యం చెప్తుంటే వెనకదని హిహిహి అన్నవి కూడా ఒక్కడ ఉండడు. ఎందుకంటే ఇక్కడ ప్రకటింపబడేది లైవ్, వాస్తవం. మీరు చూస్తున్నదే, మేము అనుభవిస్తున్నదే. అర్థమైందా? శరీర సంబంధమైన వాటి కొరకు ప్రోకులాడిన ప్రతి ఒక్కరూ నాశనం అయిపోవడమే మీరు చూస్తారు, లయం అయిపోవడమే మీరు చూస్తారు, పనికి రాకుండా పోవడమే మీరు చూస్తారు. పచ్చదనాన్ని కోరుకున్నటువంటి లోతు నశించిపోయాడు. ఆకాను వాగ్దానాన్ని పక్కన పెట్టి శరీర సంబంధమైన దాన్ని కోరుకున్నాడు, నాశనం అయిపోయాడు. గెహాజీ ఆత్మీయుని పక్కన పెట్టి ఆత్మీయుడు కాలదన్నుకున్న దాన్ని, శరీర సంబంధమైన దాన్ని కావాలని కోరుకుంటే కుష్ఠరోగి అయిపోయాడు. కానీ యోసేపు శూన్యములో పడిపోయాడండి, గుంటలో పడిపోయాడు, వస్త్రహీనుడై ఉన్నాడు. వాగ్దానం వైపు దృష్టి పెట్టాడు. శ్రమల మార్గాన్ని నిరీక్షణ ద్వారంగా చేయడం ప్రారంభించాడు దేవుడు. సింహాసనం మీద ఎక్కించాడు, స్త్రీనిచ్చి వివాహం చేశాడు, పిల్లలు పుట్టారు. శరీర సంబంధమైన వాటికి కొదువే లేదు. మన దృష్టి ఎప్పుడు కూడా వాగ్దానముల మీద ఉండాలి. హల్లెలూయా. దేవుడి మీద, దేవుడిచ్చే వాగ్దానాల మీద దేవుడు డిజైన్ చేసినటువంటి ఆ డిజైనింగ్ కొరకు మనము తాపత్రయపడితే, పరితపిస్తే నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది మన జీవితం. దేవుడు కూడా అన్యజనులు అయినటువంటి మన జీవితంలో భరోసా ఇస్తున్నాడు. ఏంటో తెలుసా? మీకు అనుగ్రహించగలిగేటువంటి వాడిని నేనున్నాను, మిమ్మల్ని నిలబెట్టగలిగేటువంటి వాడిని నేనున్నాను, నేను మీకు ఇస్తాను, అనుభవింప చేస్తాను. కానీ మీ మనస్సు నాపై
విశ్వాసముతో, అచంచలమైన విశ్వాసంతో, నిరీక్షణతో నాపై మీరు ఉంచగలిగితే నేను సమస్తమును సాధ్యపరిచి చూపగల సమర్థుడను. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, విశ్వాసాన్ని బట్టి ఏం పొందుకోవాలి? అద్భుతాన్ని, ఆశ్చర్య మహాశ్చర్య సూచక్రియని, స్వస్థతను, విశ్వాసమును బట్టి వాగ్దాన ఫలాన్ని పొందుకోగలగాలి. ప్రవచన ఫలంలో నిలబడగలగాలి. ఇంకా దర్శనాల్లో అనుభవించగలగాలి. స్వప్నాలు, వ్రాత, ఊహ, స్వర ప్రత్యక్షతలు అన్నీ దేవుని వద్ద నుండి వచ్చినవే. అవన్నీ మన జీవితంలో సుస్పష్టంగా, క్షుణ్ణంగా 100% నెరవేర్చబడాలంటే మనకు విశ్వాసం కావాలి. దేవునికి స్తుతి కలుగుగాక. ఏం కావాలి మనకి? విశ్వాసం. విశ్వాసము అనునది నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపము, లేనిది ఉంది అని పిలువుటకు రుజువు. కానీ వాగ్దానానికి సంబంధించిన వాళ్ళు, రాజ్య సంబంధాలు అనబడే ఇశ్రాయేలీయుల జనాంగంలో లేనిదే విశ్వాసం. విశ్వాసంతో మాట్లాడలేకపోయారు. అన్యజనులు విశ్వాసంతో మాట్లాడగలుగుతున్నారు. రాజులు, అన్యజనులు విశ్వాసంతో మాట్లాడగలుగుతున్నారు. ఇశ్రాయేలీల జనాంగానికి పెద్దపీట వేసి ఎద్దు బీటు పచ్చికను నాకినట్టు నాకుతారని మాట్లాడగలుగుతున్నారు. వాళ్ళ దేవుడు వాళ్ళకి అగ్నిస్తంభం, మేఘస్తంభం అని మాట్లాడగలుగుతుంటే మనోళ్ళు వాగ్దానం అంటేనా? వాగ్దానమా? దేవుడు ఏర్పాటు చేసుకున్న మోషేనా? మరి ఏం మాట్లాడతారు మీరు? మిడతలు. ఇంకా మనల్ని అప్పగించడానికి తీసుకొచ్చాడు. ఇంకా సవీసారం లేని మన్నా తినలేకపోతున్నాం. ఇంకా నీళ్ళయ్యి, ఇంకా కీరకాయలు, దోసకాయలు, ఇంకా ఐగుప్తులో చేపల కూరలు చాలా బాగున్నాయి. ఆ రుచి ఏది? నీకు పెడుతున్నది రుచి లేదు, పచ్చి లేదు. అందుకే పౌలు భక్తుడు అంటున్నాడు, మన పితరులైనటువంటి ఇశ్రాయేలీయులు ఆశించినట్టుగా చెడ్డ వాటిని మీరు ఆశించకండి. వాళ్ళు విగ్రహారాధికులు అయిపోయారు, వాళ్ళు వ్యభిచారులు అయిపోయారు, వాళ్ళు శోధించారు, వాళ్ళు సనిగారు. అందుకే అరణ్యంలో రాలిపోయారు, లోకంలో నశించిపోయారు. వాగ్దానం ఉంది, వాగ్దానాన్ని స్వతంత్రించుకోలేదు. కానీ రాహాబు అనేటువంటి వేశ్యకు వాగ్దానం లేదు, వాగ్దానంలో నిలబడింది. రూతుకు వాగ్దానం లేదు, వాగ్దానంలో నిలబడింది. ఈ రోజున నీ పక్షంగా, నా పక్షంగా ఉన్న దేవుడు మన విషయములో ఏమనుకుంటున్నాడో తెలుసా? నువ్వు వాగ్దానంలో నిలబడాలి. నిలబెడతా. నువ్వేం చూపించాలి? విశ్వాసం. దేవునికి స్తుతి కలుగుగాక. మీరు జాగ్రత్తగా అర్థం చేసుకోండి. చివరి పాయింట్ చెప్తాను. ప్రభు నాకు బయలుపరిచింది. చివరి పాయింట్ చెప్తాను. శతాధిపతి ఉన్నాడు, ఒక అన్యుడు విశ్వాసం సాటి లేదా ప్రక్కనున్నటువంటి దాసుల అద్భుతాన్ని చేసింది. అలాగే రాహాబు అనేటువంటి వేశ్య విశ్వాసం తన తండ్రి ఇంటి వారిని, నానబడే వారి జీవితంలో కార్యం చేసింది. రూతు యొక్క విశ్వాసం, నయోమి రిక్తురాలైపోయిందే, రిక్తురాలైపోయినటువంటి నయోమికి మరొక పునర్జీవితాన్ని ఇచ్చింది. రూతు గర్భమును పుట్టినటువంటి కుమారుడే నయోమి కుమారుడుగా, రూతు వలన రిక్తురాలైపోయినటువంటి నయోమి ఒక మేలును అనుభవించింది, జీవితాన్ని అనుభవించింది. రిక్తురాలైపోయిన ఆమె జీవితం అన్యజనురాలు యొక్క విశ్వాసమును బట్టి, కుమారులే లేనటువంటి గర్భశోకముతో ఉన్నటువంటి ఆమె కనకుండానే రూతులో నుండి దేవుడు కుమారుని ఇచ్చాడు. ఎవరికి? నయోమికి. అంటే ఇక్కడ దేవుడు మన మీద పెట్టుకున్న ఆశ ఏంటో తెలుసా? మన విశ్వాసం ద్వారా మనం అనుభవించాలి, మన విశ్వాసము ద్వారా ఇతరులను అనుభవింప చేయగలగాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ స్వస్థతను అనుభవింపజేశాడు. హల్లెలూయా. అక్కడ సారెపతి విధవరాలు తను తృప్తి నొందింది. కష్టకాలంలో అనేకుల యొక్క ఏం చేసింది?
కడుపు నింపగలిగింది. ఇక్కడ ఎందుకు పనికిరానటువంటి కుష్ఠరోగంతో ఉన్నటువంటి నయమాను పసిపిల్ల దేహంలాగా మారాడు. చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ ఆ కార్యాన్ని చూడగలిగారు. అర్థమైందా? ఇక్కడ రాహాబు అనేటువంటి వేశ్య నానబడిన వాళ్ళందరికీ విడుదలగా నిలబడింది. ఇక్కడ రూతు రుక్తిరాలైపోయినటువంటి తన అత్తగారికి పునర్జీవితాన్ని ఇచ్చింది. అంటే మన జీవితంలో దేవుడు ఏమి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? విశ్వాసంతో అద్భుత ఆశ్చర్య మహాశ్చర్య స్వస్థత కార్యాలు, విశ్వాసంతో ప్రవచన ఫలాలు, వాగ్దాన ఫలాలు, అలాగే దర్శన స్వప్న వ్రాత స్వర ఊహ ప్రత్యక్షతల యొక్క ఫలాలు మనం పొందడము, ప్లస్ మన ద్వారా ఇతరులు అద్భుతాలు, స్వస్థతలు, మహాశ్చర్య కార్యాలు, విడుదల కార్యాలు, సూచక కార్యాలు వారు అనుభవించడం మన ద్వారా జరగాలని దేవుడు ఏం చేస్తున్నాడు? కోరుకుంటున్నాడు. హల్లెలూయా. ఇప్పుడు ఆయన కోరుకున్నట్టుగా మనం ఏం చేయాలి? జీవించాలి. అద్భుతం ఏంటో తెలుసా? మన పక్షంగా ఆయన ఆలోచన విధానం అది. అంత ఆలోచన మన మీద ఉన్నప్పుడు మన మీద ఒక భరోసా, మనం ఒక భరోసాను దేవుడికి ఇవ్వాలి ఇవ్వద్దా? దేవా, నీవు నా మీద ఎంత ఆశ పెట్టుకున్నావు, నా జీవితంలో ఇన్ని ఘనకార్యాలు చేయడానికి పూనుకొని సిద్ధంగా ఉన్నావు, వాటిని నేను అనుభవింపజేయాలి అనేటువంటి ఆరాటం ఎవరికి ఉండాలి? ఇప్పుడు చెయ్యనని చెప్తున్నాడా దేవుడు? చెయ్యనని చెప్తున్నాడమ్మా. ప్రార్థన చేస్తాం కానీ డౌటే, వింటాడో విండో అనే సందేహం ఏమైనా ఉందా మీకు? ఏం లేదు కదా. విశ్వాసం చూపుతాం కానీ డౌటే, అద్భుతాలు జరుగుతాయి జరగవు సందేహం ఏమైనా ఉందా? ఉందా? ఆ చంచలమైన విశ్వాసం చూపుతాము కానీ మనం ఎవరికన్నా ప్రయోజనకరంగా ఉంటాము ఉండమో ఉందా సందేహం? ఇందులో ఏ డౌట్ అయినా ఉందా? డౌట్ లేనప్పుడు ఆయన 100% చేయడానికి సమర్థుడిగా ఉన్నాడా లేదా? ఆయన పని ఆయన చేయడానికి సిద్ధంగా నిలబడున్నాడు. మరి మన పని మనం చేయడానికి సిద్ధంగా ఉన్నామా? మన పని మనం చేయడానికి సిద్ధంగా ఉన్నాము అనడానికి దేవుడికి మనం ఇచ్చే సంకేతం ఏంటో తెలుసా? అచంచలమైన విశ్వాసం, అసాధారణమైన విశ్వాసం, నమ్మకం, ఆయన యందు నిరీక్షణ. ఖచ్చితంగా చేయనంటాడా? చేయనంటాడా? చెప్పాలి మీరు. దాన్ని బట్టి ఏమర్థమైంది అంటే ఇప్పటి వరకు నేను చెప్పాను, 10 నిమిషాల్లో మీరు చెప్పండి. చేయనట్లయితే ఎవరినైనా నిలబెట్టి మైకి చేతులు పెట్టినట్టు 10 నిమిషాల్లో సెమరీ చెప్తారేంటి? అది చాలా కష్టం కదా, నాకు తెలుసు కదా. అందుకే గుంపులో గోవిందో చెప్పండి, ఏదోటి చెప్పేస్తే అర్థం చేసుకుంటాను నేను. ఎందుకంటే వాక్యం చెప్పిందని నేను కదా. ఏదోటి చెప్తే బతికిపోతారు కదా, ఆ ఒక్కరిని ఎందుకు బలి చేస్తారు మరి? కానీ అర్థమైంది కదా. అర్థమైందా? ఇప్పుడు చెయ్యనన్నాడా? అసలు దేవుడు ఏం చేస్తున్నాడో తెలుసా? మనల్ని బలవంతం చేస్తున్నాడంట. వాళ్ళనైతే వదిలిపడేసాడు, వాళ్ళనైతే అరణ్యంలో రాలిపోయారట క్లోజ్. మనల్ని ఏం చేస్తున్నాడంట? మనల్ని ఎందుకంటే బలవంతం? పరలోక రాజ్యం కొరకు. ఎందుకంటే బలవంతం? పరలోకంలో విందు కొరకు. అందుకేనండి మేము దేవుని నిమిత్తం 100% వాక్యం ప్రకటిస్తూ ఆయన స్వరం కోసం కనిపెడుతూ ఇక్కడ మీకు చెప్పగలుగుతున్నాం. ప్రభు మనతో ఎంత చక్కగా మాట్లాడుతున్నారమ్మా. ఏమ్మా మాట్లాడుతున్నారు నాన్న? అరే తల్లి మాట్లాడుతున్నారా? అర్థమైంది కదా, వాక్యం అంతా అర్థమైంది కదా. దేని మీద ఉండకూడదండి మనకి మనస్సు? ఇశ్రాయేలీయుల వలె చెడ్డ వాటిని మనం ఆశించకూడదు. చెడ్డవి అని ఎందుకన్నాడు అంటే చాలా వాక్యం చెప్పుకున్నాం మనం ఉపవాస ప్రార్థనలో. తినడం చెడ్డ, కట్టుకోవడం చెడ్డ, అలాగే వండుకుని వచ్చాం కదా, పంటపై పారేసుకుంటాం ఏంటి? కాదు, కట్టుకున్నామా లేదా? తినడానికి అన్నీ వండుకుంటున్నామా లేదా? డిసెంబర్ వస్తుంది, మంచి మంచి పప్పులు వండుకుంటాం. అది తప్పు కాదు. దేవుణ్ణి పక్కన పెట్టి దాని మీదే దృష్టి పెడితే మాత్రం పొర్రపాటు. దేవుని సమయాన్ని ఎగ్గొట్టి ఆ సమయాన్ని శరీర సంబంధమైన వాటి కొరకు కేటాయించడం బహుఘోరమైన పాపం. ఈ విత్తనాలు ఎక్కడ పడాలి? హృదయంలో. అప్పుడు ఫలిస్తామండి మనం 30 60 100. అర్థమైంది కదా. ఇప్పుడు మనకి వాగ్దానాలను మనం ఏం చేయాలి? స్వతంత్రించుకోవాలి.
మన జీవితంలో సౌలు జీవితంలో ప్రవచన వ్యర్థమైపోయినట్టు మన జీవితంలో వ్యర్థం కాకూడదు. కయ్యను కృపను కోల్పోయినట్టు మన జీవితంలో మనం కృపను కోల్పోకూడదు. ఇంత బ్రతికి ఇంటి వెనకాల చచ్చినట్టు ఆకాను అదిగదిగో వాగ్దాన దేశంలో అడుగు పెడతావంటే శరీర సంబంధమైన వాటి కోసం ఆశించి నాశనం అయిపోయినట్టు మనము నాశనం కాకూడదు. ఎంత జర్నీ చేసాం మనం ఆధ్యాత్మికంగా, ఇన్ని వాక్యాలు విన్నాం మనం ఆధ్యాత్మికంగా, ఇన్ని సంవత్సరాలుగా ఆయన సముఖంలో నిలుచున్నాం మనం. ఇప్పుడు దాన్ని మనం కాలదనుకుంటామా? పెంటపాలు చేసుకుంటామా? లేదు లేదు. మనము వాగ్దానములో నిలబడి తీరాలి. ఈ లోకములో దేవుడు మనకు చేసిన సమస్తమైన వాటి యొక్క ఫలములు మనం అనుభవిస్తూ 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 రారాజు చెంతకు చేరగలగాలి. హల్లెలూయా. మన జీవిత తుది వాగ్దానం ఏంటో తెలుసా? చివరి వాగ్దానం పరలోకం. పరలోకమే మన అంతఃపురం, చేరాలనే మన తాపత్రయం. హల్లెలూయా. చెడ్డ వాటిని మనం ఆశించకూడదు. శరీరానుసారులు శరీర విషయముల మీద మనస్సుంతురు, శరీరానుసారమైన మనస్సు మరణం. ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనస్సుంతురు, ఆత్మానుసారమైన మనస్సు జీవమును సమాధానమునై ఉన్నది. మనం ఎటు పెట్టాలండి మనసు? ఇప్పుడు ఆత్మ సంబంధమైన వాటి మీద. అంటే దాని అర్థం ఏంటి? ఇక్కడ వాక్యమే వినాలి. ఆకలి వేస్తుంది, ఇంటి దగ్గర మా ఆవిడ ఏం కూర ఉండి అనుకోకూడదు. అది కూడా తప్పే, పొరపాటే కదా. ఇక్కడ ఉండి ఇక్కడ ఆలోచించాలి. కడుపులో ఎలకలు పరిగెట్టినవి, ఏం పరిగెట్టినవి. ఒకటి తెలుసా, మనం దేవుని వాక్యంలో లీనమైపోతే ఆకలి తెలియదు, ఒక విధమైన ఆనందంతో నింపబడద్ది. అప్పుడు అనుకుంటాను నేను, ఆకలి లేదు, దప్పిక లేదు, ఆహా మన యేసుతో నిత్యానందం. అందుకే ఆయనకు ఆకలి వేసినప్పుడు శిష్యులు భోజనం తేయడానికి వెళితే ఆయన, నాకు మీకు తెలియని ఆహారము పానము ఉన్నది అన్నారా లేదా? వాళ్ళు తెచ్చాక తినేశారు. వీళ్ళు ఏమని మాట్లాడారు తెలుసా? నాకు అయిపోయింది, భోజనం అయిపోయింది. వీళ్ళు ఏమనుకున్నారంటే, అంటే పక్కకి వెళ్తారు మనలాగా, వీళ్ళు ఏమనుకున్నారంటే పాస్టర్ గారికి, యేసు పాస్టర్ గారికి, మా బోధకునికి మాకు తెలియకుండా ఎవరో క్యారెట్ తెచ్చిచ్చేసారు, అందులో ఉన్నాయి నేనే తినేలా, మాకేమొచ్చునా. అలాగే వెళ్తూ ఉంటారు వాళ్ళు, అలవాటు కదా వాళ్ళకి. అనుకున్నారు లేదా? అక్కడ రాయబడిందా లేదా? అంటే ఎవరన్నా తెచ్చి ఉంటారు, ఇస్తానని ఉంటారు ఏదేదో. కానీ దేవుడు ఆకలే, కానీ ఆకలే భుజించారా? మీకు తెలియని ఆహారము, మీకు తెలియని పానము నాకు ఉన్నది. మన జీవితంలో కూడా అటువంటి అనుభవాలు ఉండగలగాలి. నీకు నాకు ఒకే భోజనం, ఆత్మీయ భోజనం. అర్థమైందా? ఈ భోజనంతో మనం ఏం చేయాలి? మన యాత్రను కొనసాగించాలి, మన యాత్రను ముగించాలి. దేవునికి స్తుతి కలుగుగాక. హల్లెలూయా. ఇటు కృపలో దేవుడు మనల్ని నడిపించునుగాక, నిలబెట్టునుగాక. శరీర సంబంధమైనవి గాక ఆత్మ సంబంధమైన వాటి మీద మనం మనస్సుంచుదుముగాక. ఆధ్యాత్మికమయంగా వాగ్దానాలను స్వతంత్రించుకుందుగాక. తద్వారా శరీర సంబంధమైన దేవుడు ఉద్దేశించిన ప్రతీవిని దేవుడు మనకు అనుగ్రహించునుగాక. మనం ఆయన ఎదుట సాక్షార్థంగా నిలిచిందుముగాక.